అయిన సమయంలో ఇవాళ అయ్యప్ప స్వామి వారి వైభవం గురించి 4 మాటలు చెప్పమన్నారు. అయ్యప్ప స్వామి వారి గురించి, అయ్యప్ప స్వామి వారి కథ గురించి తెలియనటువంటి వారు ఎవరూ లేరు, అందరికీ తెలుసు. కాబట్టి నేను దాని గురించి పెద్ద విశేషమైనటువంటి ప్రస్తావన చెయ్యాలి అని నేను అనుకోవడం లేదు. ఎందుచేత అంటే అయ్యప్ప స్వామి వారి కథకి సంబంధించి నేను అనుకోవడం అందరూ తెలుసున్న వాళ్ళే. ఇక్కడ ఆ మహిషి అనబడేటటువంటి రాక్షసిని సంహరించడం కోసమని ఆవిడ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి నేను అసలు మృత్యువు లేనటువంటి స్థితిని ఆవిడ అపేక్షించింది. అది కుదరదు అన్నారు. జాతస్య హిద్రుహో మృత్యు ధ్రువంజన్మ మృతస్య చ మర్యాదాచే భృషీలోకే అని పుట్టినటువంటి ఏ జీవి అయినా గిట్టక తప్పదు, ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టవలసిందే. అంటే ఆవిడ ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరింది. నేను ఎవ్వరి చేత సంహరింపబడకూడదు, కానీ ఒక్క వరం కోరుకుంటున్నాను. హరిహరులకు ఇద్దరికీ పుత్రుడు జన్మిస్తే 12 సంవత్సరముల పాటు అలా జన్మించినటువంటి పుత్రుడు ఒక రాజు దగ్గర సేవ చేస్తే అదిగో అటువంటి పిల్లవాని చేతిలో నేను హతమవుతానని ఆవిడ వరం కోరుకుంది. సరే, వరం ఇచ్చానన్నారు. అన్న తర్వాత సహజం, ఏ పురాణంలో మీరు చూసినా ఎప్పుడైతే ఇంకా ఇంచుమించు మృత్యువు లేదనేటటువంటి స్థితి ఏర్పడిందో అహంకారం ప్రజ్వరిల్లుతుంది. ఇంద్రలోకానికి వెళ్ళింది. వెళ్ళి ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి ఆ రాజ్యాన్నంతటినీ ఆక్రమించింది. ఆక్రమించిన తరువాత త్రిమూర్తులు ముగ్గురు కలుసుకున్నారు. దేవతలందరూ వాళ్ళని వేడుకున్నారు. మమ్మల్ని ఈ ఉపద్రవం నుంచి ఎలా గట్టెక్కిస్తారన్నారు. అంటే ఆలోచించారు. అసలు ముందు ఊపిరి తీసుకునేటటువంటి సమయం ఒకటి కావాలి. బ్రీదింగ్ టైం అంటుంటాం మనం ఇంగ్లీష్లో. కొద్దిగా వెసులుబాటు అంటూ కుదిరితే ఆ తర్వాత ఎలాగో అలా సర్దుకోవచ్చని. దీన్ని ఎలా ముందు పరిమార్చడం అని ఆలోచించారు. ఆలోచించి ఒక బ్రహ్మాండమైనటువంటి మహిషాన్ని సృష్టించారు. ఆ మహిషం అంటే పురుషాకృతిని పొంది ఈ మహిషిని శృంగార క్రీడల వైపుకి ఆభిముఖ్యాన్ని కల్పించింది. కల్పిస్తే ఈ మహిషం వెంట బయలుదేరింది. అది భూలోకానికి వచ్చింది. వచ్చి ఆ శబరిమలై ఉన్నటువంటి పర్వత సానువుల యందు విహరించడం మొదలెట్టింది. అలా కొన్ని సంవత్సరముల పాటు శృంగార కేళిలో వినోదిస్తూ ఉండిపోయి తాను దేవతల్ని బాధ పెట్టాలనేటటువంటి విషయాన్ని మరిచిపోయింది. ఇదే అదుననుకున్నారు. దేవతలందరూ వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించారు. ఆయన లోకరక్షణ భారమునంతటిని ఆయన వహించి ఉంటారు స్థితికారుడిగా. ఒకటే బ్రహ్మము బ్రహ్మగా ఉంటే సృష్టి చేస్తుంది. శ్రీ మహావిష్ణువుగా స్థితికారుడై ఉంటాడు. ఆయనే పరమశివుడిగా సర్వకాలముల యందు శుభం చేస్తాడు. ఆయనే రుద్రుడిగా లయకారకుడై ఉంటాడు. అందుకని ఆ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించగానే ఆయన ఈ మహిషిని సంహరించడం కోసమని హరిహరులకు పుత్రులు కలగాలి. ఇది మహిషి దృష్టిలో ఏమిటి కోరిక అంటే, హరి ఒక పురుషుడు, హరుడు ఒక పురుషుడు, వాళ్ళిద్దరు మగవాళ్ళు. కాబట్టి హరిహరులకి సంతానం ఎందుకు కలుగుతుంది? అసంభవమైనటువంటి విషయం. కాబట్టి పిల్లలు పుట్టరు. ఒకవేళ పుట్టాడనుకో, హరిహరులకు పుత్రుడై జన్మించినటువంటి వాడు ఎంతటి తేజోవంతుడై ఉండాలి. ఆయన ఒక సామాన్యమైనటువంటి రాజు దగ్గర 12 సంవత్సరములు ఎందుకు శుశ్రూష చేస్తాడు, ఎందుకు సేవ చేస్తాడు? అలా 12 సంవత్సరములు సేవ చేస్తే తను గుర్తించగలుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత ఆయన ఈవిడ్ని నిర్జించాలి. అది ఆవిడ కోరిక. ఈలోగా నేను మట్టు పెట్టలేనా అని ప్రణాళిక వేసుకుంది. మీరు ఎక్కడ చూడండి, ఏ పురాణంలో చూడండి, ఏ కావ్యంలో చూడండి, ఎక్కడ చూసినా రాక్షసుల ప్రణాళికలన్నీ ఇలాగే ఉంటాయి. కంసుడంతే. ఆ పుడితే అష్టమగర్భానికి కృష్ణుడు పుట్టేస్తే తనని సంహరించేస్తాడేమో అని ఎక్కడ పుడతాడో అని కత్తులట్టు కూర్చునేవాడు. దేవకీదేవిని తీసుకొచ్చి ఆ కారాగారంలో బంధించి. రాక్షసుల చిత్రవృత్తి ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇలా ఉండగా ఆ మహిషముతో కలిసి క్రీడిస్తోంది. ఈలోగా హరిహరుల ఇద్దరికీ పుత్రుడు జన్మించాలి అంటే హరుని యొక్క మనస్సు కదలడం కోసం హరి మోహిని అవతారాన్ని స్వీకరించారు అన్నారు. ముందు బాహ్య కథ వినండి, ఇది చాలా చిత్రంగా ఉంటుంది. మోహిని అవతారాన్ని స్వీకరిస్తే ఆ మోహిని అవతారాన్ని చూడగానే పరమశివుని యొక్క మనస్సులో కదలిక కలిగింది అన్నారు. వారిద్దరి యొక్క తేజోంశలు కలిగడం చేత హరిహర పుత్రుడిగా అయ్యప్ప స్వామి ఆవిర్భవించారు అన్నారు. ఇది మీరు బాహ్యంలో ఈ కథ విన్నారనుకోండి, ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ
దక్షిణ భారతదేశంలో పాండ్యరాజు అయినటువంటి రాజశేఖరుడు పరిపాలిస్తున్నటువంటి అరణ్య ప్రాంతమునందు ఒక చెట్టు కింద పడుకోబెట్టి ఆయన యొక్క ఆజ్ఞ మేరకి దేవతలందరూ కూడా ఆ అడవిలో సంచరించేటటువంటి మృగములై ఆ పిల్లవాణ్ణి కాపాడుతుండగా వేటకని అక్కడికి వచ్చినటువంటి రాజశేఖరుడు తనకి ఎలాగో పిల్లలు లేరు కనుక అక్కడ ఉన్న పిల్లవాణ్ణి చూసి చాలా సంతోషించి తన రాజ్యానికి తీసుకెడుతుంటే పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనపడి ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు, హరిహరుల యొక్క తేజస్సులు కలిగడం చేత ఆవిర్భవించినవాడు, అందుచేత ఈ పిల్లవాణ్ణి చాలా జాగ్రత్తగా సంరక్షించవలసినది, ఇతను కారణజన్ముడు, ఇతని వలన ఒక ప్రత్యేకమైన అవతార ప్రయోజనం జరగవలసి ఉంది అని పరమశివుడు చెప్పినటువంటి విషయాన్ని స్వీకరించిన వాడై ఆ రాజు ఎంతో సంతోషించి తీసుకుని వెళ్ళి తన రాజ్యంలో పెట్టుకుని ఆ పిల్లవాడిని పెంచుతూ ఆయనకి మెడలో మణుల చేత చెక్కపడినటువంటి గంటలతో కూడిన ఒక ఆభరణమును అలంకరించి మణికంఠుడు అని పిలిచాడు అన్నారు. అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పెద్దవాడు అవుతుండగా ఆ తరువాత రాజుగారికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తరువాత రాజుగారికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనిపించింది. ఆ యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకునేటటువంటి సమయంలో మంత్రి గారు రాజు దగ్గరికి వచ్చి, ఈ పెద్దవాడైనటువంటి మణికంఠుడు ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో ఎవరికి తెలియదు, ఎక్కడో అడవిలో పుట్టాడు, నీకు దొరికాడు, కానీ నీకు పుట్టినవాడు రెండో కుమారుడు, అందుకని వాడికి పట్టాభిషేకం చేయమన్నాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇది బాహ్య కథలు కావు, వీటిలో రహస్యాలు ఉంటాయి. రాజుగారు అన్నారు, చెప్పావు లేవయ్యా మహామంత్రి, నేను పెద్దవాడు మణికంఠుడికే యవరాజ్య పట్టాభిషేకం చేస్తా అన్నాడు. ఆ మంత్రి వదిలిపెట్లా. రాజ్యంలో అందరూ సంతోషించారు. ఈయనొక్కడు వెళ్ళి రాణిగారి చెవు పట్టుకుని గూడు కట్టుకుని పోరాడాడు. అసలు మీకు పుట్టని పిల్లవాడికి పట్టాభిషేకం ఏమిటి, పుట్టిన పిల్లవాడు వాడి దగ్గర సేవ చేయడం ఏమిటి, అందుకని మీకు పుట్టిన పిల్లవాడికే పట్టాభిషేకం చేయమన్నారు. అంటే ఆవిడంది సకల గుణాభిరాముడు కదా మణికంఠుడు, ఎలా పక్కన పెట్టడం ఆయన్ని అంటే ఆయన అన్నాడు, నేను ఒక కుయుక్తి చెప్తాను, నీకు తలకాయ చాలా నొప్పిగా ఉంది అని చెప్పి పడుకో, రాజవైద్యుల చేత నేను చెప్పిస్తాను, పులిపాలు తీసుకుని వచ్చి తాగిస్తే ఆవిడికి ఆ శిరోవేదన తగ్గుతుందని చెప్తాను. వైద్యులు వచ్చి అలా చెప్తారు. తల్లి మీద ఉండేటటువంటి భక్తి చేత మణికంఠుడు పులిపాలు తీసుకురావడం కోసమని బయలుదేరుతాడు. పులిపాలు తీసుకురావడం అంటే మాటలా, కాబట్టి తీసుకురానులేడు, వెనక్కి రానురాడు. ఆ కారణం చేత సురక్షితంగా నువ్వు నీ రాజ్యాన్ని నీ పిల్లవాడికి పట్టాభిషేకం చెయ్యవచ్చు అన్నాడు. చాలా సంతోషించింది తల్లి ఈ మాటకి. సంతోషించి రాజవైద్యులు వచ్చారు, తలకాయ నిప్పంది పడుకుంది, పులిపాలు తీసుకొస్తే దానితో ఔషధం చేస్తామన్నారు. దానికి ఏముంది, అలాగే తీసుకొస్తానమ్మా అని మాతృభక్తి పరాయణుడైనటువంటి మణికంఠుడు అడవికి బయలుదేరాడు. అడవికి బయలుదేరి అడవిలో ఆ పులిపాలు కోసమని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలోనే నారదుడు వచ్చాడు. వచ్చి ఆ మహిషికి చెప్పాడు, ఓ మహిషి, నువ్వు పుట్టినది నీ యొక్క స్వరూపం ఎందుకు అంటే దేవతల్ని బాధ పెట్టడానికి. నువ్వు మరిచిపోయావు, నిన్ను కృతకంగా లోభ పెట్టడం కోసమని వాళ్ళు ఈ మహిషాన్ని సృష్టించారు. నువ్వు దీనితో కలిసి శృంగార క్రీడలో పడిపోయావు. వాళ్ళందరూ నిన్ను నిర్జించే ప్రయత్నంలో ఉన్నారు, అందుకని తొందరగా వెళ్ళి దేవతల్ని మట్టు పెట్టమన్నాడు. నారదుడు ఈ మాట చెప్పచ్చా? నారదుడు భాగవతం దశమస్కంధంలో కూడా ఇలాగే వచ్చి చెప్తాడు కంసుడితోటి. ఎందుకు ఈ చెప్పడం నారదుడు చెప్తే, ఈ మహిషి వెంటనే బయలుదేరింది దేవలోకానికి. ఈలోగా పరమశివుడు వచ్చి మణికంఠుడికి అవతార ప్రయోజనాన్ని గుర్తు చేశారు. సరే అలాగే మట్టు పెడతానన్నాడు. రాజశేఖరుని యొక్క సైన్యంతో, దేవతల సైన్యంతో, ప్రమదగణాలతోటి ఆ మహిషిని ఎదుర్కొన్నాడు. బ్రహ్మాండమైన పోరాటం జరిగింది. ఆఖరికి మహిషి సంహరింపబడింది. ఆ సంహరింపబడినటువంటి మహిషిలోంచి అంతక పూర్వజన్మలో ఆవిడ లీలాకుమారి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహాపతివ్రత కనుక అందులోంచి తన నిజస్వరూపాన్ని పొంది నాకు నా స్వస్థితిని కల్పించావు కనుక నువ్వు నన్ను భార్యగా స్వీకరించవలసింది అని అడిగింది ఆయన. అడిగితే మణికంఠుడు అన్నాడు, ఈ అవతారంలో నేను బ్రహ్మచారిని, అందుచేత నిన్ను భార్యగా స్వీకరించడం కుదరదు, కానీ నువ్వు నా శక్తి అయి నా ఆలయం పక్కనే నీకు ఆలయం ఉండి విరాజమానురాలివి అవుతావు, అందుకని నువ్వు పంచాంబిక అనేటటువంటి పేరుతో నా గుడి పక్కనే నువ్వు వెలుస్తావని వరమిచ్చారు. వరమిచ్చిన తరువాత పరమశివుడు కలలో కనపడి ఆ మణికంఠుని యొక్క తండ్రి అయినటువంటి రాజశేఖరుడికి చెప్పాడు, ఈయన వచ్చిన అవతార ప్రయోజనం వేరు, ఈ పిల్లవాడు లోకాన్నంతటినీ రక్షిస్తాడు, జ్ఞానాన్ని కల్పిస్తాడు,
శాస్త్రబోధ చేస్తాడు. అందుకు దీనికి ధర్మశాస్త్ర అని పేరుంటుంది. ఇతని పేరు అటువంటి పేరు కలిగినటువంటి వాడు కనుక ఈయనని తీసుకుని వెళ్ళి ఆ శబరిమలై కొండల మీద ప్రతిష్ఠ చెయ్యవలసినది అని చెప్పారు. పరశురాముడే విశ్వకర్మగా వచ్చి స్వామివారి యొక్క విగ్రహాన్ని నిర్మించిన తరువాత స్వామివారిని తీసుకుని వెళ్ళి ఆయన నేను బాణం విడిచిపెట్టినప్పుడు ఎక్కడ పడుతుందో అక్కడ ప్రతిష్ఠ చేయమన్నారు. సరే, శబరిమలై కొండల దగ్గర పడింది. తీసుకెళ్లి స్వామివారికి స్వర్ణ దేవాలయం కట్టి అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అయ్యప్ప స్వామి అక్కడే ఉండి కొన్ని కోట్ల మంది భక్తుల్ని తరింపచేస్తున్నారు. ఇది బాహ్యమునందు కథ. అంటే ఇంకా మిగిలినవి ఆ వావర్ స్వామి వారి కథ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలుసున్నటువంటి విషయాలు అనుషంగికం ప్రధాన కథకి. ఇది కథ. అయితే ఇంతే కథ. లేకపోతే అయ్యప్ప స్వామి వారిని దర్శనం చెయ్యడానికి మిగిలినటువంటి దేవతల దర్శనం చేసినట్లుగా చెయ్యడానికి కుదరదు. అదొక గొప్ప విచిత్రం. మిగిలినటువంటి దేవతల దర్శనానికి వెడితే తిరుమల వెళ్ళారనుకోండి, అందరం వైకుంఠంలోంచి వెంకటాచలపతి దర్శనానికి వెళ్ళొచ్చు. శ్రీశైలం వెళ్ళామనుకోండి, అందరం రాజద్వారంలోంచి స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. అయ్యప్ప స్వామి వారి గుడికెడితే అలా దర్శనం చేసుకోవడం కుదరదు. పదునెట్టాంబడి అని పిలుస్తారు. 18 మెట్లు ఉంటాయి. ఆ 18 మెట్లు ఎక్కాలి అంటే దానికి దీక్ష స్వీకరించాలి. దీక్ష స్వీకరించాలి అంటే దానికి ఒక రకమైనటువంటి వస్త్రములు ధరించాలి. దానికి కొన్ని నియమాలు చెప్పారు. నీలంగా ఉన్న వస్త్రాలో, నల్లటి వస్త్రాలో, కాషాయ వస్త్రాలో ఆ వస్త్రములను ధరించాలి. అయితే ధరించినంత మాత్రాన దీక్ష పుచ్చుకున్నట్లా కుదరదన్నారు. మరి ఎవరివ్వాలి దీక్ష అంటే గురువు ఇవ్వాలన్నారు. ఆ గురువు ఎలా ఇస్తాడన్నారు. దానికి దీక్షా స్వీకారం చేయించే ముందు మెడలో రుద్రాక్షమాల కాని తామర పూసలమాల కాని రెండింటిని కాని మెడలో వేసి 41 రోజులు మండల దీక్ష ఎవరు చేస్తారో వారు మాత్రమే 18 మెట్ల మించి ఎక్కి అయ్యప్ప స్వామి వారి దర్శనం చెయ్యడానికి నోచుకుంటారు. ఈ 41 రోజుల దీక్ష పూర్తయిన తరువాత మళ్ళీ గురుస్వామి ఇరుముడి కడతారు. ఆ ఇరుముడి కట్టి శిరస్సున ఉంచుతారు. ఆ శిరస్సును ఉంచినటువంటి ఇరుముడిని పట్టుకుని ఈ భక్తులు అయ్యప్ప స్వామి వారి దర్శనం చేస్తారు. ఈ 41 రోజులు కూడా అత్యంత దీక్షతో చాలా నియమాలతో ఈ వ్రతాన్ని చేస్తారు. ఇది ప్రధానమైనటువంటి వృత్తాంతం అయ్యప్ప స్వామి వారి చరిత్రకి సంబంధించి. యథార్థంగా బాహ్య కథ అయితే అంతే ఉపన్యాసం. కానీ ఇంతే అయితే అందులో ఆశ్చర్యం ఏముంది? కానీ ఇందులో చాలా రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ఏమిటా రహస్యం అంటే, అయ్యప్ప స్వామి వారు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కార్యం ఒకటి కాదు, 2. మహిషిని సంహరించడమే అయితే మహిషిని సంహరించగానే అవతార పరిసమాప్తి అయిపోతుంది. కానీ మహిషిని సంహరించిన తరువాత తన విగ్రహం ఎలా ఉండాలో, తాను ఎలా కూర్చుంటారో అన్ని తండ్రి గారికి అయ్యప్ప స్వామి వారు చెప్పారు. నేను యోగ పట్టవం కట్టుకుని ఉంటాను. ఆ యోగ పట్టవం కట్టుకుని, అందుకే మీరు ఆయన దర్శనం చేసినప్పుడు కనపడుతుంది ఇలా కాళ్ళు పైకెత్తి, దాన్ని భక్తి యోగంతో కూడినటువంటి కర్మానుష్ఠానము అంటారు. అలా కూర్చున్నటువంటి స్థితికి బ్రహ్మచారికి దానికి యోగ పట్టవం కట్టుకుంటారు. కట్టుకుని ఒక చేతితో ఇలా చిన్ముద్ర పడతారు, ఒక చేతితో చాలా సోయగంగా వామహస్తంతో ఇలా పాదాలు చూపిస్తూ ఉంటారు. ఇలా చూపిస్తూ ఉండేటటువంటి ముద్రకి అయ్యప్ప స్వామి వారిది ఒక చేతిలో చిన్ముద్ర అంటారు, ఒక చేతితో ఆ పాదములను చూపించేటటువంటి భక్తిని దర్శింపచేయగలిగినటువంటి ముద్ర అని పేరు. అటువంటి స్వరూపంతో ఆయన కూర్చున్నారు. మళ్ళీ కూర్చోవడంలో కూడా 41 రోజులు మండల దీక్ష చేసినటువంటి వారు మాత్రమే దర్శనానికి అర్హులు. ప్రత్యేకించి స్త్రీలు ఒక ప్రాయములో ఉన్నటువంటి వారు 41 రోజుల దీక్ష స్వీకరించి వెళ్ళడానికి అనర్హులు. దానికి చాలా మందికి తెలుసు కాబట్టి నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు. కొన్ని ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధంగా వచ్చేటటువంటి దోషములు ఉన్నటువంటి వారు వెళ్ళడానికి అనర్హులు. కానీ పురుషుడు 41 రోజుల మండల దీక్ష పట్టి వెళ్ళడానికి అర్హుడు. ఈ 41 రోజుల మండల దీక్ష అనేటటువంటి నియమాన్ని ఎందుకు పెట్టారు? స్త్రీ ఎందుకు వెళ్ళకూడదు? ఇది సభాముఖంగా చెప్పడం కుదరదు. ఎవరైనా అంతగా తెలుసుకోవాలి అనుకుంటే అందులో ఉన్నటువంటి ఆంతరమైన రహస్యాన్ని వ్యక్తిగతంగా ఎవరికైనా ఒకరిద్దరికి చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ
సభాముఖంగా చెప్పకూడదు. అందుకని ఆ విషయాన్ని నేను స్పృశించాను. అది ఎందుకంటే కుదరదు, వాక్కు చేత సభాముఖంగా దాన్ని ఆవిష్కరించడం చాలా కష్టం. అందుకని దాన్ని నేను స్పృశించను ఆ విషయాన్ని. సరే, ఇంకా నియమానికి వస్తే అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష అంతా గురువుతో ముడుంటుంది. గురువుకి అయ్యప్ప స్వామి వారికి ఇద్దరిది విడదీయరా అన్నటువంటి సంబంధం ఉంటుంది. దీక్ష మీరు తీసుకుంటానంటే కుదరదు. తిరుమల వెళ్ళాలి అని మీరు సంకల్పం చేశారనుకోండి, మీరు బయలుదేరి వెళ్ళిపోవచ్చు తిరుమల. శ్రీశైలం వెళ్ళాలి అని మీరు సంకల్పం చేశారనుకోండి, మీరు శ్రీశైలం బయలుదేరి వెళ్ళవచ్చు. వారణాసి వెడతాను అనుకుంటే వారణాసి వెళ్ళవచ్చు. కానీ అయ్యప్ప స్వామి వారి దర్శనానికి మాత్రం నేను వెళ్ళిపోతాను అని చెప్పి గురువు ఇవ్వని దీక్ష మీ అంత మీరుగా పొంది వెళ్ళడానికి వీల్లేదు. మొదట గురువు ఉండాలి. గురువు ఉంటేనే మీరు దీక్షని స్వీకరించగలరు. గురువు ఇవ్వని దీక్ష చెల్లదు. ఇదొక గమ్మత్తు. అయ్యప్ప స్వామి వారి అవతార ప్రయోజనంలో మహిషిని సంహరించడము అంటారు. మహిషి అంటే ఏమిటో కాదు. మహిషి అంటే అపారమైనటువంటి దుర్గుణములకు, అపారమైనటువంటి కామ క్రోధ లోభాలకి, వీటన్నింటికీ ప్రతీకగా మహిషిని చూపిస్తారు. మహిషాసురుడు అంటే ఏమిటి? దేవీ భాగవతం అంతా మహిషాసురుడి కథ ప్రధానంగా చెప్పబడుతుంది. అందులో దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. ఆ మహిషాసురుని యొక్క తోబుట్టువే ఈ మహిషి. రంభకరంభులకి జన్మించారు వీళ్ళిద్దరు. ఆ మహిషి ఇది కూడా మహిషాసురుని యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో మహిషి ప్రవృత్తి అలాగే ఉంటుంది. దానికి వావి వరసలు కానీ వేరొకటి కానీ దానికి అవసరం ఉండదు. దానికి ఎంతసేపు కామోపభోగమే కావాలి. పశు ప్రవృత్తితో ఉంటుంది. అందుకే ఇప్పటికీ మనకి సాధారణంగా చాలా పశుప్రాయంగా ఉండేటటువంటి వాడిని చూస్తే ఒక మాట వాడతారు, ఏమిరా నువ్వేం మనిషివా దున్నపోతువా అంటారు. అందుకని అది మహిషి ప్రవృత్తి. దానికి ఎంతసేపు రెండే లక్షణాలు. ఇది ఎక్కడో ఉండదండి ఈ మహిషి. నిజానికి అక్కడ ఉండడం కాదు, మహిషి ఇక్కడ ఉంటుంది. తనే బ్రతికుండాలి. ఇంకా యువతలవాడు ఏమైపోయినా పర్వాలేదు. అది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే ఆ ప్రవృత్తి, వీడు రైలు ఎక్కినా బస్సు ఎక్కినా ఇక్కడ బ్యాగ్ కట్టుకుని ఇంత సీటు మాత్రమే పక్కవాడికి ఇస్తాడు. ఈ బ్యాగ్ కూడా తీడు. పక్కవాడు బాధపడుతుంటే వీడికి సంతోషం. ఎందుకు ఆ సంతోషం అంటే దానికి అర్థం ఉండదు. అనవసరంగా ఓ బ్యాగ్ కట్టేసి ఇంకోటి ఎక్కి కూర్చోకుండా చూసుకుంటూ ఉంటాడు. అంతగా తాదాత్మ్యత చెందిపోయి శరీరంతో ఎంతసేపు కామోపభోగాన్ని అనుభవించడం, ఈ శరీర స్థాయిలో ఉండిపోవడం, ఈ శరీరము పొందినటువంటి సుఖము సుఖము, ఈ శరీరము పొందినటువంటి కష్టము కష్టము, ఇది ఎల్లవేళలా ఇది ఉండిపోవాలి, ఇది వెళ్ళిపోకూడదు, ఇది అసలు వెళ్ళనే వెళ్ళదు అన్న భ్రాంతికి లోనైపోయినటువంటి వాడెవడున్నాడో వాడే మహిషి లేదా మహిషాసురుడు. ఈ మహిషి మామూలు మహిషాసురుడు దుర్గమ్మ తల్లి చేతిలో చచ్చిపోయాడు. వాడు అలా వరాలు అడిగాడు కాబట్టి. మహిషి మీరు అక్కడ గమనించవలసినటువంటి చిత్రం, మహిషాసురుడు అంటే పుంస్వరూపమైన రాక్షసుడు. వాడు స్త్రీ స్వరూపమైన దేవత చేతిలో చచ్చిపోయాడు. మహిషి స్త్రీ స్వరూపమైనటువంటి రాక్షసి. ఆవిడ పుంస్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి వారి చేతిలో చచ్చిపోయింది. ఏ పుంస్వరూపం చేతిలో స్త్రీ స్వరూపం చేతిలో మరణించకూడదా? అంటే వాడికి మహిషాసురుడికి చిట్ట చివరి నిమిషం వరకు వచ్చినటువంటిది సాక్షాత్ జగజ్జనిరా అమ్మవార్రా అని ఎంత చెప్పినా, ఎంతమంది చచ్చిపోయినా వాడికి ఒకటే కోరిక, ఇంకా అమ్మవారిని వివాహం చేసుకుందామని. అంటే అమ్మవారిని వివాహం చేసుకుందామన్న కోరిక అంటే దాని అర్థం వాడు జగత్తులో కనపడేటటువంటి ఏ స్త్రీలోనూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూడగలిగినటువంటి జ్ఞానం ఉన్నవాడు కాడు. వాడి కంట ఎవరైనా స్త్రీ పడిందా, తాను అనుభవించాలనేటటువంటి కామోపభోగ ప్రచోదనం తప్ప వాడికి వేరొక ప్రయత్నం ఉండదు. అలాగే ఇక్కడ స్త్రీ స్వరూపంగా ఉండేటటువంటి రాక్షసికి పురుష స్వరూపంతో సంభోగించి సర్వకాలముల యందు తాను సుఖంగా ఉండాలన్న కోరిక తప్ప ఇంతకన్నా అతీతమైనటువంటి వేరొక స్థితి ఉన్నది అని మహిషి తెలుసుకోదు. ఇక్కడ జెండర్స్ మారాయి, స్త్రీతత్వం మారింది, పురుషతత్వం మారింది, ఉపాధి మారిందంతే. కానీ రెండింటిలో ఉన్నటువంటి కోరిక మాత్రం ఒకటే. ఈవిడ దృష్టిలో పురుషుడు చులకన, ఆయన దృష్టిలో స్త్రీ చులకన. ఏ స్వరూపంగా మీరు బ్రహ్మను చులకన చేశారో ఆ స్వరూపముగా బ్రహ్మము సంహరిస్తుంది. ఇంతే అయ్యప్ప స్వామి వారి జీవితంలో రహస్యం.
మీకు లక్ష్మీదే ఉంది, సరస్వతీదే ఉంది, ఏదో బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారు, పరమశివుడు ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు ఉన్నారు. ఇవన్నీ ఏమిటో తెలుసా అండి? ఒక్క సూర్యుని యొక్క కిరణములు అనేక మంచు బిందువుల్లో పడ్డాయనుకోండి, ఇన్ని కోట్ల మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తాయి. కానీ పడినటువంటి సూర్యకిరణాలు మాత్రం ఒక్కటే, ఒక సూర్యుడిలోంచి వచ్చిన కిరణాలే. ఒక బ్రహ్మమే లక్ష్మీతత్వముగా ధనశక్తిలోకి ప్రవేశిస్తే లక్ష్మి అవుతుంది. అదే బ్రహ్మము విద్యాశక్తిలోకి ప్రవేశిస్తే సరస్వతి అవుతుంది. అదే బ్రహ్మము మంగళము చేయగలిగిన శక్తిలోకి ప్రవేశిస్తే పరమశివుడు అవుతుంది. అదే బ్రహ్మము సృష్టిని చేస్తే బ్రహ్మ అవుతాడు. అదే బ్రహ్మము స్థితికారుడై రక్షణ చేస్తే శ్రీ మహావిష్ణువు అవుతాడు. అందుకే పోతన గారు అంటారు, మూడు మూర్తులకు మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదికి అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. భేదంలా కనపడుతుంది, కానీ జ్ఞానము చేత తానొక స్థాయిని చేరుకుంటే ఆ భేదం కనపడడం పోతుంది, పోయి అంతా ఒకటిలా కనపడుతుంది. ఆ ఒకటిలా కనపడగలిగినటువంటి తత్వం జ్ఞానం. ఆ జ్ఞానం చేతిలో ఈ అజ్ఞానం నశించిపోతుంది. అందుకని అయ్యప్ప స్వామి వారి చేతిలో మహిషి చచ్చిపోతుంది. ఈ మహిషిది ఎంత విచిత్రమైన కోరికంటే, తాను బ్రతికుండడానికి సృష్టిలో చాలా అసలు అర్థరహితము అసంభవము అయిన కోరిక కోరింది. అంటే ఇది ఉండిపోతుంది కాబట్టి. ఏమిటి? హరిహరులకి బిడ్డడు పుడితే ఏమిటి ఆవిడ దృష్టిలో? హరిహరులకి ఎందుకు బిడ్డడు పుట్టకూడదు? హరి పురుషుడు, హరుడు పురుషుడు. పురుషుడైన హరికి బిడ్డలు ఎలా పుట్టరు. కాబట్టి వాళ్ళిద్దరికి పిల్లాడు పుడితే నేను చచ్చిపోతానని. ఇది ఈ పరమేశ్వరుడి పట్ల ఈ భావన ఉందే, ఇది కూడా అజ్ఞానమే. భగవంతుడంటే స్త్రీ స్వరూపం అని కొంతమందికి నమ్మకం, భగవంతుడంటే పురుష స్వరూపం ఇది కొంతమందికి నమ్మకం. మేము అమ్మవారినే ఆరాధిస్తామండి, అయ్యవారి జోలికి వెళ్ళాం, కొందరి ప్రయత్నం. మేము అయ్యవారి పూజలే చేస్తాం, అమ్మవారి పూజ చెయ్యం, కొందరి సిద్ధాంతం. నేను చూశాను ఇలాంటి వాళ్ళని కొందరిని. వాడు అభిషేకం వరకు కూర్చుంటాడు, కుంకుమార్చనకి లేచిపోతుంటారు కొంతమంది. ఒకసారి ఒకరిని అడిగా నేను, ఏమండి ఏమి కుంకుమార్చన చెయ్యరా మీరు అంటే ఆయన అన్నారు, కుంకుమార్చన మాకెందుకండి, మేము మగవాళ్ళం, మేము శివుడికి అభిషేకం చేస్తాం, అమ్మవారి కుంకుమార్చన మాకేం సంబంధం, మా ఆవిడ చేసుకుంటుంది. అదొక విచిత్రమైన సిద్ధాంతం. అసలు జ్ఞానానికి ఏమిటంటే, భగవంతుడు అన్నవాడు స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్యక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుకనన్యుతానగు విభుతలంతు. అసలు పరమేశ్వరుడంటే స్ఫురత్, అంతే చెప్పిందంతే శాస్త్రం. స్ఫురత్ భాష, కాంతి, జ్ఞానము, ఈ రెండే భగవంతుడంటే. అందుకే మీకు అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మదినోత్సవం మకర సంక్రమణ నాడు జ్యోతిస్వరూపంగా ఉంటుంది. భగవంతుడికి ఎప్పుడు ఒక నపుంసక నామం ఉంటుంది. మీరు చూడండి, అది స్త్రీనామం కాదు, పురుషనామం కాదు. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదివారనుకోండి, మీరు ఏమనుకుని మొదలు పెడతారు? లలితా సహస్రనామాలంటే మేము అమ్మవారిని చదువుతున్నాం అంటారు. అందులో గురుమూర్తి అని ఒక నామం ఉంది, అది పురుషనామమా కాదా? అది పురుష స్వరూపమైన నామం. పరంజ్యోతి అని ఒక నామం ఉంది, అది నపుంసక నామం, అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. మరి లలితానామాల్లోకి ఈ నామాలు ఎలా వచ్చాయి? మీరు లక్ష్మీ అష్టోత్తరం తీయండి, నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం. నవదుర్గా మహాకాళి ఎవరి పేర్లు? పార్వతీదేవి పేర్లు. ఈ పేర్లు లక్ష్మీ అష్టోత్తరంలోకి ఎలా వెళ్ళాయి? మీరు విష్ణు సహస్రనామం తీశారనుకోండి, శివ అని వస్తుంది అందులో. మరి విష్ణు సహస్రనామ స్తోత్రంలోకి శివనామాలు ఎలా వచ్చాయి? శివ సహస్రనామం తీశారనుకోండి, శివో మహేశ్వర శంభో పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్షక్కపద్ది నీలలోహిత శంకర శూలపాణిశ్చక్కట్వాంగి విష్ణువల్లభ అని వస్తుంది, విష్ణువల్లభుడు అని వస్తుంది. మరి అదేమిటి? శివ సహస్రనామంలో మళ్ళీ విష్ణు సంబంధం ఏమిటి? అందుకని అసలు ఏది కూడా మీరు ఏమనుకుంటున్నారో అది అందులో ఉండదు, ఇంకొకటి వచ్చేస్తుంటుంది అందులోకి. ఏమిటి రావడం అంటే, అందులో అసలు రహస్యం అంతా అక్కడ ఉంది. మీరు ఏదని ఉపాసన చేస్తున్నారో ఆ స్థాయి నుంచి మీరు పైకెక్కడానికి మీకు ఆ స్వరూపం ఎదురుగుండా. మీకు ఇంకా తేలిగ్గా చెప్పాలి అంటే, మీరు ఒక గోడ దూకాలి, ఒక కర్ర ఇచ్చారు మీకు, అబ్బాయి గోడ దూకు అన్నారు. పరిగెత్తి 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 వస్తారు, ఆ కర్రని భూమికి తాటిస్తారు, మీ శరీరాన్ని పైకి లేపుతారు. లేపి గోడ మీదకి వెళ్ళి ఇంకా గోడ మించి అవతల వైపుకి దూకేస్తున్నప్పుడు ఈ కర్రను వదిలేస్తారు, అటు పడిపోతారు.
అంతేకాని గోడ మీదకి వెళ్ళాక కూడా అయ్యో కర్రా నన్ను ఇంత దూరం తెచ్చి పైకెత్తావు, గోడ దూకడానికి నాకు ఉపయోగపడ్డావు, నువ్వు నాతో రా అని ఆ కర్రను తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు అనుకోండి, వీడి కింద పడిపోతాడు వెనక్కి. ఎంతసేపు మూర్తి యొక్క ఆరాధన చేస్తారు మీరు? ఒక స్వరూపానికి ఆరాధన ఆ జ్ఞానాన్ని పొందేవరికే. అందుకే పూజకి పూర్ణత్వం ఎక్కడ అంటే మంత్రపుష్పంతో అయిపోతుంది. మీరు ఏ పూజ చెయ్యండి మంత్రపుష్పం చెప్పి వదిలేస్తారు పూజని. ఎందుకు మంత్రపుష్పం చెప్పి పూజ చేయడం? ఎదురుగుండా ఇక్కడ ఒక స్వామిని పెట్టి పూజ మొదలెట్టి మంత్రపుష్పంలో ఏం చెప్తారు? నాభ్యాము పరితిష్టతి, బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే ఈ బొటన వేలు తగులుచున్న చోట ఒక వడ్డు గింజ పట్టుకుని ఇలా ముళ్ళుతో గీరితే గీసుకునేటటువంటి చిన్న ములుకు ఏదుంటుందో అటువంటి నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, అటువంటి చిన్న బిందు ఒకటి ఉంది. ఆ బిందువు మధ్యలో ఒక చిన్న అగ్నిహోత్రపు వెలుగు ఒకటి వెలుగుతోంది. తస్య మధ్యే వహ్ని శిఖానియో వ్యవస్థిత, ఆ వెలుగుతున్నటువంటి చిన్న కాంతిపుంజం ఉందే, ఏమిటి వడ్డు పెట్టి గీరుకుంటే గీరుకునేటటువంటి మునక మధ్యలో ఉన్నటువంటి చిన్న కాంతిపుంజం, అది ప్రకాశం. దాని వెలుతురు పైకి కిందకి పక్కలకి కొట్టి ఎప్పుడు మీలో ఉష్ణోగ్రతని 98.4 డిగ్రీలుంచి బ్రతికున్నాడు అనిపించినటువంటి శివం అది. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, దానికి ఏం బాధ లేదు. మీరు ఏ పేరు పెట్టైనా పిలుచుకోండి, అది పలుకుతుంది. అసలు దానికి అసలు రూపం లేదు. మరి ఎందుకు పొందింది రూపం? గీతలో స్వామి చెప్పేశాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నిన్ను ఇలా చూడాలని నేను అనుకుంటున్నాను అన్నాడు. వాడికి ఒక ప్రీతి ఉంది. ఈ స్వరూపంతో వాడికి ఆరాధన చేయడం తేలిక. అమ్మా నువ్వు ఇలా కనపడు అన్నాడు. ఇలా కనపడు అంటే ఆవిడ వెంటనే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం అపీనవక్షోరుహాం కనపడింది. కాదు కాదు, నువ్వు నాకు చక్కగా పీతాంబరం కట్టుకుని చతుర్భుజాలతో కనపడన్నారు. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తువం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం కనబడ్డాడు. అలా కాదు స్వామి, నాకు పరమశివమూర్తిగా కనపడు అన్నారు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే అలా కనబడ్డాడు. మీరు ఏ రూపంలో అడిగితే ఆ రూపంలో ఆయన కనబడ్డాడు. పరమేశ్వరుడు అనేటటువంటి వాడు బంగారం లాంటి వాడు. ఆ బంగారాన్ని పట్టుకెళ్ళి చెవికి రింగులు చేయండి అన్నా చేసేస్తారు, గాజులు చేసేయండి అన్నా చేసేస్తారు, నెక్లెస్ చేసేయండి అన్నా చేసేస్తారు. చివిరింగులే కదా అని మీరేం వీధిలో గోడ మీద పెట్టేయరు, అందులో ఉన్న బంగారాన్ని చూస్తారు, అందుకుని తీసుకెళ్లి బీరువాలో పెడతారు. గొలుసైనా అంతే, గాజైనా అంతే, ఏదైనా బంగారమే రూపాన్ని పొందింది. అసలు బంగారము లేని గాజు, బంగారము లేని గొలుసు, బంగారము లేని చివిరింగు చూపించండి. బంగారం అంటూ ఉంటే మీరు ఏదైనా చెయ్యొచ్చు. అసలు బంగారం లేదనుకోండి, చివిరింగు ఎక్కడి నుంచి వస్తుంది? నామమా, రూపం ఉంటే నామం ఉంది, నామం ఉంటే రూపం ఉంది, అంతే. అది గుర్తుపెట్టుకోండి. మీ మెడలో గొలుసేసుకుంటే దానికో పేరు. కోటేశ్వరారు మీ మెడలో గొలుసేదండి అన్నారు అనుకోండి, గొలుసు అనగానే వేలుగు పెట్టుకునేదండి అని అడగను. గొలుసండి అనగానే మెడలో తడుగుకుంటాం, ఇలా పొడుగ్గా ఉంటుంది, మెడలో ఉంటుంది. మీరు నామని చెప్తే రూపం నా కళ్ళల్లో కనపడుతుంది. మీ ఉంగరం ఏది కోటేశ్వరారు అంటే వేలుగు చూసుకుంటాను. ఎందుకని ఉంగరం అంటే వేలుగు పెట్టుకునేది. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. కానీ నామరూపములకు అతీతముగా బంగారం ఎప్పుడూ ఉంటుంది. ఉంగరం లేకపోయినా బంగారం ఉంటుంది. బంగారం లేకుండా ఉంగరం తీసుకురండి, రాదు. మీరు ఏ నామరూపములుగా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యండి, లోపల బ్రహ్మం ఉంటుంది, పరమాత్మయే ఉంటాడు ఒకే రూపంతో. అందుకని అదిగో ఆ బ్రహ్మముగా తెలుసుకోవడం జ్ఞానం, ఆ బ్రహ్మముగా తెలియకపోవడం అజ్ఞానం. బంగారం ఉంటే ఏ రూపం పొందరు చెప్పండి నాకు? మీ దగ్గర బంగారం ముద్దు ఉంది, మీరు ఏం చేయించుకోలేరు, ఏదైనా చేయించుకుంటారు. ఇది తెలిస్తే జ్ఞానం. వాడేం చేస్తాడంటే, ఈ జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే రుద్రాధ్యాయం చెప్తాడు. రుద్రాధ్యాయం చెప్పడం అంటే రుద్రాధ్యాయం చెప్తేనే జ్ఞానని కాదు నా ఉద్దేశం. వాడు అభిషేకం దగ్గరికి వెళ్ళి శివలింగం దగ్గరికి ఎడుతున్నాడు. శివలింగానికి ఏమున్నాయండి? కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా, ఏమున్నాయి చెప్పండి నాకు? ఏమున్నాయి అందులో? ఏముంది శివలింగంలో? మీరు ఆ లోపలికి ఎడుతున్నారు, శివలింగాన్ని దర్శనం చేస్తున్నారు. ఏముంది శివలింగం దగ్గర? ఇలా ఓ చిన్న లింగియా, ఓ చిన్న గోడుగా ఇలా ఉందంతే. దాని కింద పానవట్ట ఉంది, దాని మీద పాలు పోసేస్తున్నారు, పెరుగు పోసేస్తున్నారు, పంచదార పోసేస్తున్నారు, తేనె పోసేస్తున్నారు, నిమ్మరసాలు పోసేస్తున్నారు. ఇన్ని రసాలు పోసేసి పైగా దాని గురించి ఏం చెప్తున్నారు? నమ చోరాయచ శష్ప్యాయచ భీన్యాయచ నమ శిఖత్యాయచ నమ ప్రవాహ్యాయచ అంటున్నారు. స్వామి దొంగవు నువ్వే,
నమ కర్మాలేభ్య కులాలేభ్యో నమ పుంజిష్టేభ్యో. స్వామి వడ్రంగివాడివి నువ్వే, స్వామి ఈ వస్తువులన్నీ తయారు చేసేవాడివి నువ్వే, కుమ్మరివాడివి నువ్వే. ఏమిటి లింగమా ఇదే? దానికి ఏమైనా చేతులున్నాయా, కాళ్ళున్నాయా? అవన్నీ అదే మీరు చేయించుకునే అభిషేకం అంతే. దానిలో మంత్రాలు దాన్ని పట్టుకుని నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో అని మంత్రాలతోటి మీరు అభిషేకం చేస్తున్నారు. పైగా అక్కడతో ఊరుకున్నారా? వృక్షేభ్యో హరికేశాయోపవీతి నే పుష్టానాం పతయే నమో నమో అంటున్నారు. చెట్లన్నీ నువ్వే స్వామి అంటున్నారు. చెట్లల్లో ఉన్న ఆకుపచ్చతనం నువ్వే అంటున్నారు. ఏముంది అక్కడ? కనీసం కాళ్ళు చేతులు ఉన్న ఒక మూర్తి కూడా లేడే. దాన్ని పట్టుకుని మీరు ఇవన్నీ ఏం చెప్తున్నారేంటి రుద్రాధ్యాయంతో? ఇది జ్ఞానం అంటే. సాకారార్చన సాకారము కాని నిరాకారము కాని స్థితికి వెళ్ళిపోతుంది. అక్కడ అసలు ఆకారం లేదా అంటే ఉంది. అలాగని కాళ్ళు చేతులు ఉన్నాయా? లేవు. అందుకని ఇంత పరబ్రహ్మాన్ని లింగీయాత్ ఒక చిన్న దాంట్లోకి తీసుకొచ్చి చూస్తున్నారు మీరు. ఈ చూపు ఎక్కడ వరకు వెళ్ళాలనంటే అభిషేకంలో సర్వత్ర బ్రహ్మమును చూడగలగాలని. అలా చూడగలిగితే కుక్క మాంసం తినేటటువంటి వాడు మహాపండితుడైనటువంటి బ్రాహ్మణుడు ఇద్దరు సమదర్శనంలో ఇద్దరు ఒకలాగే కనపడతారు. ఇలా కనపడ్డారు కాబట్టి రమణ మహర్షి స్థాయికి వెళ్ళారు. ఈ బ్రహ్మమును దర్శించడం జ్ఞాని లక్షణం. ఈ బ్రహ్మమును దర్శించలేక ఇది పురుషుడే ఇది పురుషుడే కాబట్టి భగవంతుడు ఈయన పురుషుడు పురుషుడికి పిల్లలు పుట్టరు అనడం అజ్ఞానం. అజ్ఞానానికి పరాకాష్ఠ మహిషి. అందుకని అది ఒక మహిషం కనపడితే తన ప్రయోజనాన్ని మరిచిపోయి భూలోకానికి వస్తుంది. పైనుంచి కిందకి దిగిపోతుంది. పైనుంచి కిందకి దిగిపోవడం అన్నది మీకు ఎప్పుడైనా చెప్పారనుకోండి కావ్యంలో, వాడు భోగలాలసుడు అజ్ఞాని అని గుర్తు. మీరు అందుకే చూడండి రామాయణంలో రావణాసురుడు పుష్పక విమానాన్ని కైలాస పర్వతం దగ్గర నుంచి లంకకి తీసుకొస్తాడు. కిందకి ఉత్తరంలో ఉంటాయి హిమాలయ పర్వతాల్లో కుబేరుడు ఉంటాడు. అక్కడి నుంచి లంక కంటే ఈ కిందకి తీసుకొచ్చేస్తాడు వాడు. అదే రామచంద్రమూర్తి ఎక్కుతారు పుష్పక విమానాన్ని. ఎక్కితే కింద నుంచి పైకి తీసుకెడతారు. అయోధ్యకి వెళ్ళి దిగిపోయి నువ్వు వెళ్ళిపో కైలాసానికని పంపించేస్తారు. రాముడిక్కిన పుష్పకం పైకెడుతుంది, రావణుడిక్కిన పుష్పకం కిందకు వస్తుంది. ఏమిటి తేడా అంటే పుష్పకం అంటే మనస్సు. ఎంతమంది ఎక్కినా ఇంకోటి ఎక్కడానికి చోటు ఉందంటారు. ఎంతమంది ఎక్కినా ఇంకోటి ఎక్కడం ఏమిటి? ఎన్ని కోరికలు పుట్టినా ఎన్ని మీకు తీర్చేసినా ఇంకా ఓ కోరిక మిగిలిపోతుంది. జార్జ్ బుష్ గారు పిలిచి అర్జెంటుగా టెలిగ్రామ్ కొట్టి ఆయన విమానం పంపించి, కోటేశ్వరారే మీరు ఒక్కసారి అర్జెంటుగా వాషింగ్టన్ రావాల్సింది, మిమ్మల్ని ఎందుకో పిలుస్తున్నారని నన్ను పిలిచి రేపు రాత్రి నన్ను మూర్ధాభిషిక్తుడిని చేసేశారనుకోండి అమెరికాకి. అన్నీ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతుంటే నాకేమనిపిస్తుంది అంటే అయ్యో పంచతో వచ్చేసాను, బుష్ గారు మీ కోటి ఇచ్చేయకూడదా అని ఉంటుంది. అందుకని ఎన్ని కోరికలు తీర్చేసినా ఇంకా ఒక కోరిక మిగిలిపోతుంది. కానీ ఈ మనస్సుని పరమేశ్వరానుగ్రహం కోసమని ఊర్ధ్వముఖ చలనం చేసిన వాడు, బ్రహ్మమును తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి వాడు, ఉత్తమ లక్షణములు కలిగి నరుడైన మానవుడిగా కనపడిన మాధవుడు. అందుకని రాముడు పైకి ఎక్కుతాడు, రావణుడు కిందకొస్తాడు. దొరికింది ఉత్తరంలోనైనా పరమేశ్వరానుగ్రహంగా వాడి తపస్సు చేత వాడికి కాంచనలంక లభించిన అహంకారంతో నాది అని అనుభవించి కిందకి దిగిపోయి కనబడ్డ స్త్రీనల్లా చెరపట్టి చిట్ట చివరికి సీతమ్మని చెరబట్టి తన స్వరూపాన్ని నాశనం చేసేసుకున్నాడు ఎంత భక్తుడైనా. అందుకని ఎక్కడెక్కడ కిందకి దిగితే అక్కడక్కడ వాడు భోగలాలసుడు, మదోన్మత్తుడు, అజ్ఞాని అని గుర్తు. అందుకని ఒక మహిషికి ఒక మహిషం కనబడింది. ఒక ఆడదున్నపోతుకి ఇంకొక ఒక దున్నకి దున్నపోతు కనబడింది. కనబడగానే అది మరిచిపోయింది. మరిచిపోయి దేవలోకంలో ఇంద్రసింహాసనం మీద కూర్చున్నటువంటి మహిషంతో కలిసి కిందకు వచ్చింది. శబరిమలై కొండల దగ్గరికి వచ్చేసింది. అంటే చిట్ట చివరికి వచ్చేసిందా లేదా? కేరళ వచ్చేసిందంటే ఏడు కేరళ దాటిపోతే ఇంక హిందూ మహాసముద్రమే. ఆయన లంకకి వెళ్ళాడు, ఇవిడు సముద్రం దాటలేదా, కిందకు వచ్చింది ఇవిడు, అంతే తేడా. కానీ అసలు భగవంతుని స్వరూపం ఏమిటి? ఆయన పురుషుడు కాడు, స్త్రీ కాడు. కానీ అందం ఒకటి ఉంటుంది. ఏమిటా అందం అంటే పరమశివుని యొక్క శక్తి స్వరూపమైనటువంటి పార్వతీదేవి విష్ణు స్వరూపం కన్నా భిన్నం కాదు. ఈ రెండు ఒకటే. అందుకే అమ్మవారు విష్ణువు ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు. పరమశివుడు అభిషేక ప్రియుడై ఉంటాడు. పరమశివుని యొక్క శక్తియే పార్వతీదేవి. అందుకే ఆవిడ్ని శక్తి శాక్తేయం అంటారు. శక్తి లేనివాడు పరిపాలన చేయడానికి పనికిరాడు. నన్ను ఒక ఆఫీసర్కి మేనేజర్గా వేసి
కోటేశ్వరారు మీరు రూపాయి జీతం కోయడానికి వీల్లేదు, పక్క ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు, ఒకటికి సీఎల్ ఇవ్వడానికి వీల్లేదు అన్నారు అనుకోండి, ఎందుకు పనికొస్తుంది నా మొహం ఆ పోస్టు, నాకు ఎందుకు పనికిరారు, ఎవడూ లెక్క పెట్టండి నన్ను. అదే నాకు కోపం వస్తే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేసేసే శక్తి నాకు ఇచ్చారనుకోండి, నన్ను చూసి భయపడతారమ్మా ఆయన కోపం వస్తే ట్రాన్స్ఫర్ చేస్తాడరా అంటారు. అందుకని శక్తి అంతర్లీనమై ఉంటుంది. అందుకని విష్ణువు ఎప్పుడు శక్తిని పొంది ఉంటాడు. ఆ శక్తి స్వరూపమే పురుష స్వరూపంగా వస్తే విష్ణు స్వరూపం అవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే గోణిత్వం సకిత మృదంగ వహతా చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏవ హిమచేత్కోవా తదన్యోధికః అంటారు. అందుకని ఇది తెలుసుకోలేనటువంటి అజ్ఞాన స్వరూపమై తన శరీరం మాత్రమే బ్రతికుండాలన్న కోరికతో సర్వకాలముల యందు కామములో మగ్గిపోయేటటువంటి పశుస్వరూపమునకు రాక్షస స్వరూపం అని పేరు. అది మహిషి. అందుకని అది కిందకు వచ్చింది మహిషాన్ని చూస్తే. కానీ అది ఏమనుకుంది, హరికి హరుడికి పిల్లలు పుట్టరనుకుంది. కానీ ఈ హరి మోహిని అవతారాన్ని తీసేసుకున్నారు. మోహిని అవతారం అంటే ఏమిటి? పార్వతీదేవి స్వరూపాన్ని పొందాలి. పార్వతీదేవి స్వరూపాన్ని పొందితేనే పరమశివుడు వశుడవుతాడు. పొందాలంటే ఏం చెయ్యాలి? ఆవిడ అనుగ్రహమే కావాలి. ఆవిడ అనుగ్రహం ప్రసరిస్తే ఆవిడ స్వరూపాన్ని పొందుతారు. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారి రహస్యాన్ని చెప్పేస్తారు. హరిస్వామారాధ్య ప్రతిపర అని, హరిస్వామారాధ్య ప్రతిభయజరా మృత్యుహరిణీమని ఆ అమ్మవారిది ఈ బీజాక్షరాన్ని, అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని ఉపాసన చేశారు. ఉపాసన చేస్తే అమ్మవారి స్వరూపాన్ని అయ్యవారు పొందారు. శ్రీ మహావిష్ణువు స్త్రీ స్వరూపాన్ని పుంస్వరూపం పొందింది. పొందితే పరమశివుడికి ఆశ్చర్యం వేసింది. ఏమిటో విష్ణువు అచ్చుమ ఆవిళ్ళే అయిపోయాట, చూడాలనిపించి వచ్చారు. అవతార ప్రయోజనం నెరవేరుతోంది. నిజంగా భగవానుడు తలుచుకున్నాడు అనుకోండి, మనుష్యులకైతే ఒక పరిమితి ఉంటుంది. పిల్లలు పుట్టాలి అంటే ఏదో ఒకటే పద్ధతి ఉంటుంది. కానీ భగవంతుడు తలుచుకున్ననాడు పిల్లలు పుట్టాలి అని ఒక పద్ధతి కాదు. మీరు కావాలంటే దేవీ భాగవతంలో ఈ రహస్యాలు విశేషంగా వర్ణన చేస్తారు. పరమేశ్వరుడు ఎంత శక్తివంతుడో. ఆయన సంకల్ప మాత్రం చేత పిల్లవాడిని ఇస్తాడు. ఆయన తలుచుకున్నాడు అనుకోండి, సజ్జగర్భమునందు పిల్లవాడు పుడతాడు. కన్యాత్వం చెడిపోకుండా పిల్లలు పుడతారు. భగవానుడు తలుచుకుంటే అన్ని రకాలుగా పిల్లల్ని ఇవ్వగలడు. అందుకే మీరు చూడండి, కర్ణుడు ఎలా పుట్టాడు. కర్ణుడు పుట్టినప్పుడు కుంతీదేవి యొక్క కన్యాత్వం చెడదు. అది దుర్వాస మహర్షి యొక్క వరం, భవిష్యత్ ప్రణాళిక గురించి రామారావుపేట శివాలయంలో దేవి భాగవతం చెప్పినప్పుడు ఈ విషయాల్ని మీకు వివరించి ఉన్నాను నేను. అందుకని భగవానుడే తలుచుకున్ననాడు ఎలాగైనా సంతానాన్ని ఇవ్వగలడు. అలాంటి వాడు అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడానికి హరిశక్తి హరశక్తి కలిస్తే అందులోంచి అయ్యప్ప స్వామి వారి యొక్క శక్తి ఆవిర్భవించింది. ఈ శక్తి ఆవిర్భవించి అందుకే అది తేజపుంజం. అసలు అయ్యప్ప స్వామి వారి యొక్క స్వరూపం ఏమిటి అంటే, అసలు నిజానికి ఆయనది ఒక స్వరూపం కాదది. అది కేవలం ఒక కాంతి, ఆత్మతత్వం. నిన్న చెప్పానే, రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వెళ్ళిపోయినది కాంతి స్వరూపం వెళ్ళిందని. ఆయనది కాంతి. అందుకే ఆయన జన్మించినటువంటి దినంగా దేవతలు లెక్క కట్టేటటువంటి మకర సంక్రమణం నాడు ద్వాదశాదిత్యులకు సంబంధించినటువంటి తేజపుంజం ఆయన శరీరంలోంచి పైకొచ్చింది. అందుకని మకర సంక్రమణం నాడు ఇప్పటికీ జ్యోతి దర్శనం అవుతుంటుంది భగవంతుని యొక్క ఆస్తిత్వాన్ని నిరూపించడానికి. అందుకే ఇప్పటికీ కూడా ఆ పాండ్యరాజులకు సంబంధించినటువంటి వంశీయులు ఆ అయ్యప్ప స్వామి వారికి అలంకారం చేయవలసినటువంటి నగలు పెట్టినటువంటి పెట్టె పట్టుకెడుతుంటే ఇప్పటికీ కూడా ఆకాశంలో ఇతర పక్షులు ఉండవట. ఒకే ఒక గరుడ పక్షి వస్తుంది. వచ్చి రాజప్రాసాదం నుంచి ఆ నగల పెట్టె తీసుకుని వెళ్ళి అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి తీసుకెళ్లే వరకు ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఒక పక్షి మాత్రమే వస్తూ ఉంటుంది దాని వెనకాతల. గరుడుడంటే సాక్షాత్తు వేదం. ఆ వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి వాడే భగవానుడు. అందుచేత రెండు విడివడి ఉండవు, ఎప్పుడు ఆ వేదం వస్తుంటుంది వహించి. అందుకని ఆ మకర సంక్రమణ సమయంలో జ్యోతి దర్శనమిచ్చే సమయంలో ఆ గరుడ పక్షి కనపడుతుంది. కనపడి ఆ మకర సంక్రమణ జ్యోతిగా దర్శనమిస్తుంటారు అయ్యప్ప స్వామి వారు. అందుకని ఈ మహిషిని అయ్యప్ప స్వామి సంహారం చేశారు. సంహారం చేసినటువంటి వారు వేరొక స్వరూపాన్ని తాను పొందుతానని చెప్పచ్చు కదా. ఇప్పుడు భగవంతుని యొక్క అవతారాల్లో అనేక ముద్రలు ఉన్నాయి.
అన్ని కాలముల యందు భగవానుడు ఒకే రకం ముద్ర పట్టడు. మీరు కావాలంటే చూడండి, తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి మీరు వెళ్ళారనుకోండి, ఆయన ముద్ర వేరుగా ఉంటుంది, ఇలా ఉంటుంది. అభయముద్ర వరదముద్ర అంటారు దాన్ని. నీకేం బెంగలేదోయ్, నన్ను నమ్ముకున్న వాళ్ళకి సంసారం మోకాళ్ళ పట్టుకునేటటువంటి వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. అందుకని భగవానుడు కూడా తన పిల్లల కోరికలు తాను తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? అందుకని భగవానుడు అభయముద్ర వరదముద్ర పడతాడు. కానీ అయ్యప్ప స్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి చిత్రం ఏమిటంటే, ఆయన అభయముద్ర వరదముద్ర పట్టరు, ఆయన చిన్ముద్ర పడతారు. ఇలాగ ఈ చిన్ముద్ర పట్టినటువంటి స్వరూపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలన్నా, చిన్ముద్ర పట్టినటువంటి స్వామివారి పాదములకు నమస్కారం చెయ్యగలగాలన్నా జన్మ జన్మాంతర సుకృతంగా ఒక క్లాసు పాస్ అయితే తప్ప స్థాయికి వెళ్ళరు. ఇది యథార్థమైన విషయం చెప్తున్నాను నేను. ఎందుకంటే మీకు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవాలి అని కోరిక అనుకోండి. నాకు ఎప్పటి నుంచో కోరికండి యూనివర్సిటీలో చదువుకోవాలని కోరిక. యూనివర్సిటీలో చదువుకోవాలన్న కోరిక తీరాలి అంటే మీరు ఏం చేయాలి? ఎలిమెంటరీ స్కూల్ పాస్ అవ్వాలి, హై స్కూల్ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, డిగ్రీ పాస్ అవ్వాలి. అప్పుడు యూనివర్సిటీలో సీట్ వస్తే మీరు యూనివర్సిటీలో క్లాసులో వెళ్ళి కూర్చుని ప్రొఫెసర్ గారు చెప్పినటువంటి పాఠాన్ని మీరు వినగలగాలి. తప్పించి ఈ కింద క్వాలిఫికేషన్లు లేకుండా మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి అంటే వెళ్ళగలరా? వెళ్ళలేరు. అదే నాకు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని ఉందండి అన్నారనుకోండి, ఏదో ఆ మధ్యాహ్న భోజనం కోసం ఒక పూట వెళ్ళి ఆ స్కూల్కి వచ్చేసినా మీరు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి వచ్చేసినట్టే అయిపోతుంది, గొడవ లేదు. కానీ యూనివర్సిటీకి వెళ్ళాలి అనేటటువంటి కోరిక తీరడం మాత్రం అంత తేలిక కాదు. మళ్ళీ అందులోనూ నేను రీసెర్చ్ స్కాలర్ అవ్వాలనుకుంటున్నానండి, నా పేరు పక్క పిహెచ్డి ఉండి డాక్టర్ కోటేశ్వరరావు అనిపించుకోవాలని ఉందన్నారనుకోండి, అదొక స్థాయి. మళ్ళీ అది అందరికీ సాధ్యం కాదు. పీజీ కూడా అయిపోయి మళ్ళీ రీసెర్చ్ చెయ్యాలి. ఇదిగో ఎగ్జాక్ట్ గా అటువంటి స్థితి ఈ చిన్ముద్ర పట్టినటువంటి వారి దగ్గరికి వెళ్ళడం. అందుకని అయ్యప్ప స్వామి వారి దగ్గరికి వెడితే మాత్రం మీరు వెళ్ళడానికి ఒప్పుకోరు. మధ్యలో గురువు ఉండాలి. గురువు ఉండి పంపించాలి శిష్యుణ్ణి. ఎందుకండి అలాగా అంటే, ఆయన పట్టిన ముద్ర సామాన్యమైన ముద్ర పట్టలేదు, ఇలా పట్టుకున్నారు ఆయన. చిన్ముద్ర పట్టారు. ఇది దక్షిణామూర్తి ముద్ర అని పేరు దీనికి. ఈ ముద్ర పట్టిన వాడి దగ్గరికి వెళ్ళాలి అంటే మామూలుగా కోరికుంటే మీరు కోరికతోటి వెళ్ళిపోవచ్చు. ఒకే భగవంతుడి యొక్క ఇతర మూర్తుల దగ్గరికి వెళ్ళొచ్చు, శ్రీశైలం వెళ్ళొచ్చు, వెంకటాచలం వెళ్ళొచ్చు. కానీ మీరెడుతున్నది జ్ఞానం కోసం వెడుతున్నారు. జ్ఞానం కోసం వెళ్ళినటువంటి భక్తుడు మిగిలినటువంటి భక్తుల కన్నా స్థాయి పెద్దది. అందుకని అటువంటి వాడికి ముందు వైరాగ్యం కావాలి. ఏమిటో ఈ సుఖాలు ఏమిటో, ఈ కష్టాలు ఏమిటో, ఈ శరీరం ఏమిటో, ఈ బంధుత్వాలు ఏమిటో, అసలు ఏమిటండి ఇవన్నీ, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చాను ఈ ప్రపంచంలోకి అని తాపత్రయ పడిపోయి లోపల విపరీతమైనటువంటి ఉడికిపోతే మనస్సు ఎలాగైనా సరే అసలు తత్వం తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరిగితే అటువంటి వాడికి భగవానుడు ఒక దారి చూపిస్తాడు. ఆయన గురువు. ఆ గురువు ఏం చేస్తాడు? రమణ మహర్షి చెప్తారు, గురువు అంటే శాస్త్రం ప్రకారం అయితే గు అంటే అజ్ఞానము, రు అంటే తొలగించగలిగినటువంటి వాడు గురువు. కానీ రమణ మహర్షి అంటారు గురువు అంటే ఎవరో తెలుసా? గురువు అంటే గురిని చూపించగలిగిన వాడు. మీ దగ్గర ధనస్సు ఉంది, బాణం ఉంది, మీకు గురి చూడడం చేత కాదు. ఎగ్జిబిషన్కి వెళ్ళారనుకోండి, మీరు మీకు చేతికి ఏదో రూపాయో 2 రూపాయలో ఇస్తే ఇలా గుండ్రంగా ఉండే వెదురు చట్ర అలాంటివి ఇస్తారు. ఇచ్చి అక్కడ సబ్బులన్నీ పేరుస్తారు. పేర్చి ఏదో 2 రూపాయలకు 5, 6 ఇస్తాడు. మీరు దేని మీద వేస్తే దాన్ని మీకు ఇచ్చేస్తామండి అంటారు. పాపం ఈ కర్రలకు అడ్డంగా నుంచి చాలా మంది ఒక కొనుక్కుని విసురుతూ ఉంటారు. ఇలాగ ఎవరిది సబ్బు మీద పడదు, సబ్బు మీద పడి పక్కకన్నా పోతుంది. అక్కడే అన్నీ ఉంటాయి, ఒకదాని మీద కరెక్ట్ గా పడేది ఒక్కడిది ఉండదు. నేను ఎప్పుడు చూడలేదు. మరి ఎప్పుడో ఎవడదో వాడి అదృష్టవశాత్తు పడాలి, కానీ వీడు గురిపెట్టి విసిరిన వాడైతే 6 పడాలి చట్రాలు. 6 నేను గురిపెట్టి విసురుతానని విసిరి సబ్బులట్టుకు పోయిన వాడిని నేను చూడలేదు. మరి ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. ఖచ్చితమైన గురి తెలియదు. ఆ గురి తెలిస్తే అందుకని భూమధ్యంలో పెడతారు, బాణాన్ని ఇక్కడ సంధిస్తారు, బాహ్య నేత్రాలు మూసి నాసికాగ్రమునందు నిలిపి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారు. ఆ బాణాన్ని గురి పెట్టడం మనకి రాదు. ఈ రానివాడికి గురి పెట్టడం నేర్పుతాడు గురువు. అంతే తేడా. ఎక్కడుంటాడు ఈ గురువు? రాళ్లల్లో సాలగ్రామం ఉన్నట్లు అన్నారు రమణ మహర్షి. సాలగ్రామం కావాలి అని మీరు అనుకున్నారనుకోండి, మీరు ఏం చెయ్యాలి? సాలగ్రామం కూడా రాళ్లలోనే ఉంటుంది. వెళ్ళాలి, రాళ్ళన్నీ అక్కర్లేని రాళ్ళు తోసేయాలి.
తోసేసి అందులోనే ఉంటుంది సాలగ్రామం. ఆ సాలగ్రామాన్ని వెతికి పట్టుకోవాలి. పట్టుకుని తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేసుకోవాలి. అందరు మనుషులలో ఒకడిగా కలిసిపోయి ఉంటాడు గురువు కూడా. నేను గురువునండి అని ప్రకటించుకుని ఇంటింటికి వచ్చి, సార్ నేను గురువుని సార్, నాకు చాలా వచ్చేసాయండి విశేషాలు, మీరు వచ్చి మా దగ్గర నేర్చుకోండి, మేము మంత్రోపదేశాలు చేస్తామండి అని చెప్పుకోరు గురువులు. గురువులు ఏమీ తెలియని వాళ్ళల్లో ఉంటారు. అలా ఉన్నవాడు గురువు. అసలు విచిత్రం. రమణ మహర్షి దర్శనం చేద్దామని ఎక్కడి నుంచో వచ్చి అరుణాచలం కొండ మీదకి వెళ్ళారు. వెడితే రమణ మహర్షి పిల్లలతో గోళీలు ఆడుకుంటున్నారు. ఇక్కడ అంత బ్రహ్మజ్ఞాని. ఆడుకుంటుంటే వచ్చిన వాళ్ళు కొండ మీద అటు ఇటు చూసి ఎక్కడా కనపట్టలేదు ఏమిటంటే రమణ మహర్షి దగ్గరికి వచ్చారు. ఇక్కడ సజీవ గురువు రమణ మహర్షి అని ఉన్నారట, ఎక్కడున్నారు అని అడిగారు. ఆ గుహలో ఉంటాడు అన్నారు ఆయన. ఆ గుహ ఖాళీగా ఉంది, ఎక్కడికి వెళ్ళాడు అన్నారు. ఏమో నాకు తెలియదు ఎక్కడ పోయాడు ఇలాగన్నారు. ఆయన కొండ దిగి వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేస్తుంటే ఈయనకి రోజును నీళ్లు పట్టుకొచ్చి పోసేది ఒక ఆవిడ కనపడింది. ఏం వచ్చేస్తున్నారంది అంటే, ఏమో ఆయన అక్కడ లేరు గుహలో, మరి ఎక్కడికి వెళ్ళారు అన్నారు. ఎక్కడికి వెళ్ళడమో ఏమిటి, అక్కడే ఉంటారు, రండి చూపిస్తానని పైకి వస్తే గోళీలు ఆడుకుంటున్నారు పిల్లలతోటి. అదిగో ఆయనే రమణ మహర్షి ఏంది. వాళ్ళు వెళ్ళి కాళ్ళ మీద పడి, భగవాన్ అలా చెప్పారు ఏమిటి, మిమ్మల్ని అడిగితే సజీవ గురువు రమణ మహర్షి ఎక్కడున్నారు అని అడిగితే ఆ గుహలో ఉండేవాడు అని చెప్పారు ఏమిటి అన్నారు. అంటే రమణ మహర్షి అన్నారు, జ్ఞానం ఉన్నవాడైతే నేనే సజీవ గురువు రమణ మహర్షిని అని చెప్పుకోడు. అందుకని అలా చెప్పుకుంటే ఉత్తరక్షణాన్ని జారిపోయినట్టు. అందుకని మీరు అలా అడగనుకూడదు, నేను అలా చెప్పనుకూడదు. మీరు అలా అడిగారు కాబట్టి నేను అలా చెప్పలేదన్నారు. అలా ఇప్పుడు జ్ఞాని లక్షణం అలా ఉంటుందండి. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. ఆయన్ని చూడడానికి మెడ్రాస్ గవర్నర్ గారు వచ్చారు. వస్తే ఇంకేముంది, ఆ రోడ్డు అంతా పోలీసులే, అడుగడుగునాను ఈలలు, నిజంగా పైలెట్టు అన్నీ వచ్చేస్తున్నాయి. రోజు ఎలాగ ఉంటారో అలాగే ఉన్నారు. ఓ గోచి పెట్టుకుని మట్టి తొక్కుని ఆ మట్టితోటో గోడ కట్టుకుంటున్నారు. ఆయన వచ్చేసారు నిజంగా గవర్నర్ గారు. గబగబా రమణ మహర్షి కూర్చుని హాల్లోకి ఎడుతున్నారు. ఎక్కడ రమణులు అంటే మట్టి తొక్కుని ఆ గోడ కట్టుకుంటున్నారు. అక్కడికే వచ్చి నమస్కారం పెట్టి మాట్లాడి వెళ్ళిపోయారు గవర్నర్ గారు. గవర్నర్ గారు వచ్చారని చేతులు కట్టేసుకుని, ఆ రోజున పట్టుపంచి కట్టేసుకుని సింహాసనం మీద కూర్చుని, రండి గవర్నర్ గారు అని, మేము ఇన్ని చదివాం, మాకు ఇలా వైరాగ్యం వచ్చింది, అలా చెప్తే వాడు జ్ఞాని ఎందుకు అవుతాడు? అందుకని అలా ఉంటారు పరమ గురువులు అన్నవాళ్ళు. అందుకని గురువుని ఎలా వాడికి ప్రతి దాంట్లో గురువే. మీరు దత్తాత్రేయుల వారిని చూడండి, పక్షికి గురి పెడుతున్నాడు బోయేవాడు. ఓహో, ఇలా గురి పెట్టాలని నేర్పావు కాబట్టి నువ్వు నాకు గురువు అన్నారు. రాత్రి నిద్రపోయినప్పుడు శరీరం లేదు కాబట్టి, తెల్లవారితే జాగృతిలో మళ్ళీ శరీరం వచ్చింది కాబట్టి, లేనిది ఉన్నట్టుగా చూపిస్తోంది కాబట్టి శరీరం కూడా ఒక గురువే అన్నారు. ఇలా ఇన్స్పిరేషన్ డ్రా చేస్తారు గురువులు. అటువంటి మహాపురుషుడు గురువు. వాడు అస్తమానంలోని విప్పడు. మీకు అరణ్యం ఉందనుకోండి, కాకి అస్తమానం కావు 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 అని పొద్దు నుంచి రాత్రి వరకు అరుస్తూనే ఉంటుంది. ఏమీ తెలియని వాడు అరుస్తూనే ఉంటాడు. ఇదిగో నాలాగా. అసలు అన్నీ తెలిసినవాడు వాడు ఉంటాడు. వాడు ఎప్పుడూ మాట్లాడు, చక్కగా నిశ్శబ్దంగా కూర్చుంటాడు మౌనంగా. అసలు గురువు ఆయన. తనలో తాను రమించిపోతుంటాడు. తెలివి తక్కువడే పరమశివుడిలా కూర్చుంటాడు ఎప్పుడూను. లేవలేడా, కదలలేడా, తిరగలేడా, అలాగా. తనకన్నా భిన్నంగా వేరొకటి లేదు. తాను ఆత్మస్వరూపమై తనలో తాను రమించిపోతుంటాడు ఆత్మ వస్తువుని తెలుసుకుని. అదిగో ఆ స్వరూపం గురుస్వరూపం. ఆ గురుస్వరూపాన్ని వైరాగ్యం వచ్చిన వాడు గురువు కాళ్ళు పట్టుకుంటే తప్ప భగవంతుడెవరో తెలుసుకోవడానికి కావలసిన గురి దొరకదు. ఈయన చిన్ముద్ర పట్టినవాడు, ఈయన జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరమాత్మని చేరాలంటే ఈ వైరాగ్యాన్ని పెంచి పోషించగలిగిన గురువు కావాలి. అలాంటి గురువు పాదాలు పట్టుకుంటే గురువుకు కావలసింది దక్షిణలు ఇచ్చేవాడు కాడు. ఇది యథార్థమైన మాట చెప్తున్నాను. బాగా ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్ళని చేరతీసేటటువంటి లక్షణం ఉన్నటువంటి వారు ఇలాగా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువులు అని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. అందుకే గురువులకి కావలసింది ఆర్తి అంతే. మీరు పీఠాధిపతుల్ని చూడండి, ఒక చంద్రశేఖర పరమాచార్యుల వారిని చూడండి, ఒక లేకపోయినట్టయితే జయేంద్ర సరస్వతి స్వామి వారిని చూడండి. అంతవరకు ఎందుకు మన ఊళ్ళో లేరు రంగరామానుజీయర్ స్వామి వారు, పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు. వీరందరికీ కావలసింది ఆర్తితో 4 విషయాలు నేర్చుకుందాం అనుకున్న శిష్యులు. అలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఉపదేశాలు చేసి వాళ్ళకి శాస్త్రబోధ చేసి చెయ్యట్లా గురువులు. అందుకని వాళ్ళకి కావలసింది అటువంటి ఆర్తి కలిగిన శిష్యుడు కావాలి. ఆ శిష్యుడు దొరికితే వాడిని కూర్చోపెట్టుకుని గురువు చేసేటటువంటి గొప్ప ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? ఆవు లాంటి వాడు గురువు, దూడ లాంటి వాడు శిష్యుడు. దూడ ఏమి చెయ్యక్కర్లేదు,
ఆవు పొదుగు దగ్గరికి వెళ్ళి ఓ 2 మాటలు ఇలా ఇలా అంటుంది మూతితోటి. ఇలా అనగానే ఆవు తను తింటుంది. జాగ్రత్తగా ఏటి వారలా అక్కడ కాళ్ళు జారిపోకుండా మెడని జాపి గబగబ గబగబ గడ్డి తినేసి వచ్చి ఒక చోట కూర్చుని ఆ తిన్నదాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని బాగా నెమరవేసి ఆ లోపలికి పంపించి పాలు చేసి మంచి జ్ఞానవంతమైన ఆహారం చేసి తనేమీ తెలియని దానిలా నిలబడుతుంది. దూడ ఒక్కసారి పలుపిప్పుకోవడమే దూడ ప్రయోజనం. ఆ పాశం విప్పేసుకుందా దూడ, వచ్చి ఆవు పొదుగులో ఇలా మూతి పెట్టి 2 మాటలు పొడిచింది అనుకోండి, ఎవరొచ్చింది, నా దూడ కాదా, దూడ తెల్లగా ఉందా లేదా, నల్లగా ఉందా లేదా, ఇవన్నీ చూడదు ఆవు, వదిలేస్తుంది అంతే పాలు శిరంలోంచి. ఇక తాగడమే దూడ పని. ఇంకా గబ్బ 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 ఉత్కంఠ అన్నారు. అందుకే దూడ తలకి ఇలా వంచితే పాలు దొరకవు, దూడ కంఠం ఎత్తి తాగాలి ఇలాగా. అందుకే చూడండి, మనం తింటే ఇలా తింటాం, అందుకే మనకి జ్ఞానం పట్ల ఉండదు. అంటే ఇలా తింటే వస్తుందని నన్ను అనకండి. ఉత్కంఠ అని అందుకే ఆ మాట వాడారు. వాడు ఎంత ఉత్కంఠతో చూస్తున్నాడు రా అంటారు. ఉత్కంఠ అంటే కంఠం ఎత్తి. ఆవు పాలు జ్ఞానానికి గుర్తు. లేకపోతే పరమశివుడిని ఎత్తి మీద తీసుకొచ్చి పాలు పోసేయడం ఎందుకండి? కోటేశ్వరారు 4 రోజులు ఉపన్యాసాలు బాగా చెప్పారండి, మీ ఎందు మాకు ప్రీతి కలిగిందని బిందుడు పాలు తెచ్చి నా నెత్తి మీద పోసారనుకోండి, ఇంకెప్పుడన్నా వస్తానా ఉపన్యాసానికి? మరి పరమశివుడికి రోజు తీసుకెళ్లి పాలు పోసేస్తున్నారు, ఆయనకి ఎంత బాధ కలగాలి నిజంగాను. చంద్రశేఖర పరమాచార్యులు వారు కంచిలో అమ్మవారి గుడికి వెళ్ళారు. ఒకసారి వెళ్ళి అమ్మవారికి కుంభాభిషేకం చేద్దాం అనుకున్నారు. అనుకుని తీరా లోపలికెళ్ళి అమ్మవారికి పాలతో అభిషేకం చేసి పైకి చూశారు. ఎందుకో చూసేటప్పటికి ఆలయం పెచ్చులు ఊడిపోతోంది. అయ్యయ్యో అమ్మా, నువ్వు ఉన్న గుడి ఇలా అయిపోతోందా, కుంభాభిషేకం కాదు మొత్తం ఈ ప్రాకారం అంతా మార్చేస్తాననుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ కుంభాభిషేక క్రతువు నడిపిస్తుండండి, నేను మెద్రాసు వెడతాను, శిష్య సంచారం చేసి డబ్బట్టుకొస్తాను, ఈ గుడి మొత్తం మారుస్తానన్నారు. అని మెద్రాసు వెళ్ళారు. వెడితే ఏమైందో తెలుసా అండి? ఒక 2-3 రోజులు అయింది, రాత్రి అమ్మవారు కనపడింది. చంద్రశేఖర పరమాచార్యుల వారికి ఎలా కనపడిందో తెలుసా? పాలతో అభిషేకం చెయ్యడం వల్ల జిగురుతో కూడినటువంటి జుత్తు అట్టల కట్టి కనపడింది. కనపడి జుత్తు చూపించింది, చంద్రశేఖర పాలతో అభిషేకం చేసావు, మెడ్రాస్ వచ్చావు, ఎప్పుడొచ్చి నాకు అభిషేకం పూర్తి చేస్తావయ్యా? ఎప్పుడు నేను మళ్ళీ ముడి వేసుకోను, ఎప్పుడు పువ్వులు పెట్టుకోను, వచ్చి పూర్తి చేయవయ్యా. నాకు ఆలయం బాగు చెయ్యాలని సంకల్పం చేస్తే చాలదా, నువ్వు డబ్బు సంపాదించాలా? ఇంత పీఠాధిపతివే, ఇంత అమాయకత్వం ఏమిటి చంద్రశేఖర అంది. అనగానే పడుకున్నవారు పడుకున్నట్టు నిద్రలేచి, ఆ రోజుల్లో మెడ్రాస్కి తలుపులు ఉండేవి, బయట దాటి వెళ్ళాలంటే తలుపులు తీయాలి గవర్నమెంట్. చంద్రశేఖరుల యొక్క ఆజ్ఞ మేరకి అవుట్ ఆఫ్ ది ప్రొసీజర్ తలుపులు తెరిచారు, గేట్లు తెరిచారు. అర్ధరాత్రి మెడ్రాస్ దాటొచ్చి కంచిలో అభిషేకం పూర్తి చేశారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, డబ్బు రూపాయి పట్టరాకుండా మెడ్రాస్ నుంచి వచ్చేశారు. వచ్చి కుంభవృష్టి కింద కురిసేసింది ధనం, పూర్తయిపోయింది దేవాలయం. ఇది నేను అబద్ధం చెప్పాను అనుకుంటారేమో మీరు. చంద్రశేఖర పరమాచార్యుల వారి జీవితం గురించి రాసిన పుస్తకాలు రిఫర్ చేసి చూసుకోండి, నేను అబద్ధం చెప్పానో నిజం చెప్పానో కావాలంటే. అందుకని ఆ భక్తికి వశుడవుతాడు పరమాత్మ. అందుకని అలా గురువు యొక్క అనుగ్రహం కావాలి ముందు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి మీరేం చెయ్యాలి? మీరు చెయ్యవలసింది ఏం లేదు. ఆవు దగ్గరికి దూడెళ్ళేటప్పుడు, ఆవా నువ్వు కొంచెం ఈ పచ్చగడ్డి తిని నాకు పాలియని కొంచెం పచ్చగడ్డి పట్టుకెళ్ళి ఎడుతోందా? వెళ్ళి ఆ శిరముల యందు ఇలా అంటుంది, అంతే, పాలు వదిలేస్తుంది. గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు వైరాగ్యంతో అలమటించిపోతున్నాను, ఏమిటి అసలు ఈ సంసారం ఏమిటి, ఈ కుటుంబం ఏమిటి, పుట్టుకేమిటి, చావేమిటి, ఈ రోగం ఏమిటి, జీవితం ఏమిటి, మహాప్రభో నాకు దారి చూపించండి అని పాదాల మీద పడిపోయారా? అంతే, గురువుకి ఇంకేం అక్కర్లేదు. చాలు ఒక శిష్యుడు దొరికాడని కూర్చోపెట్టి, ఇంకా తాను ఇంతకాలం ఇతరులు చదవలేకుండా ఉండిపోయినటువంటి గ్రంథములను తాను కొన్ని రోజుల పాటు శ్రమించి చదివి వాటిని మనస్సులోకి తెచ్చి మననం చేసి నిధిధ్యాసం చేసి పాలగా మార్చిన జ్ఞానాన్ని నోటి నుంచి గంగా ప్రవాహం కింద స్రవించేస్తాడు. ఆవు ఎలా పాలను వదిలేసిందో అలా తాను నేర్చుకున్న శాస్త్రజ్ఞానాన్నంతటినీ తేలికగా అరిగిపోయే పాలగా ఆవిచ్చినట్లు తొందరగా అర్థమైపోయేటటువంటి ఉపమానాలతో గురువు శిష్యులకి బోధ చేసేస్తాడు. చేసేగానే ఆపాత మధురమైన ఆ పాలు తాగేస్తాడు. తాగితే వైరాగ్యమునకు జ్ఞానము తోడవుతుంది. ఇప్పుడు తోడైతే ఈ చిన్ముద్ర పట్టకిన వాడి దగ్గరికి వెళ్ళడానికి అధికారం కలుగుతుంది. అందుకని మండల రోజులు గురువును ఆశ్రయించాలి. ఆశ్రయించి గురువు పాదాలు పట్టుకోవాలి. పట్టుకుంటే గురువు ఏం చేస్తాడు? శరణాగతి చేయిస్తాడు.
మీకు అందుకే అయ్యప్ప స్వామి వారి యొక్క వైభవం అంతా ఎక్కడుంటుందంటే శరణుఘోష చెప్పండి, శరణుఘోష చెప్పండి, శరణుఘోష చెప్పండి అంటారు. ఏముంది ఆ నామాలు చెప్తారు. హరిహరపుత్రని ఏదో అయ్యప్ప శరణం అంటారు, లేకపోతే ఏదో అయ్యప్ప స్వామిని శరణమయ్యప్ప, 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 ఇదే శరణుఘోష. ఏముంది కలియుగంలో మీరు అశ్వమేధయాగం చేయలేరు, ఇంకొకటి చేయలేరు, ఇంకొకటి చేయలేరు. మీరు ఏం చేస్తారు? స్వామీ శరణం, స్వామీ శరణం, స్వామీ శరణం, శరణం తరుణేందుశేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యతుపైమి దైవతం. స్వామి నువ్వు తప్ప నాకు ఇంకొకరు దిక్కులేదు, నువ్వే కటాక్షించనైన పాదములు పట్టుకుంటే ఆయన గంటల గంటల ప్రసంగం చేసి చెప్పట్ట, ఇలా అంటాడంతే. ఆ జ్ఞానం వచ్చేస్తుంది. ఈ జ్ఞానం రావడానికి కావలసినటువంటి పునాది గురువు వేస్తాడు. 41 రోజులు ఉదయం తన దగ్గర కూర్చోబెట్టుకుంటాడు, సంధ్యావందనం చేయిస్తాడు, పూజ చేయిస్తాడు, తనతో పాటు దేవాలయానికి తీసుకెడతాడు, దర్శనం చేయిస్తాడు, నదిలో స్నానం చేయిస్తాడు. వైరాగ్య భావన అంకురించేటట్టుగా సంసారమునందు ప్రవర్తించకుండా మనస్సుని అరికట్టడం అంటే మాటలు కాదండి. మీరు మీ అంత మీరుగా మనస్సుని బంధించలేరు. ఎందుచేత మనస్సు తనిష్టం వచ్చినట్టు తాను వెళ్ళిపోతుంటుంది. అదేం మీకు వెళ్ళిపోయేటప్పుడు మీకేం చెప్పదు, అది వెళ్ళిపోతుంది దాని ఇష్టం. పైగా అది చెప్పాలనే నియమం లేదు. మీరు ఇక్కడ కూర్చుని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అనేటప్పటికీ నిడదవోలు వెళ్ళిపోతుంది. అమ్మదీన సాధ్యం కూడా వెళ్ళిపోయిందిరా నిడదవోలని మళ్ళీ మీరు వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ నిలబడవే అని మీరు మళ్ళీ ఓం శివాయ నమః అనేటప్పటికీ తాడేపల్లి గుడి వెళ్తుంది. లేకపోతే దొరగారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇలా తిరుగుతుంది. ఇంత తిరిగినటువంటి మనస్సుని మీరు వెనక్కి తేవాలంటే మనస్సుకి ఒకే ఒక బలహీనత ఉంది. ఏమిటో తెలుసా అండి ఆ బలహీనత? దాన్నే బలంగా మార్చి భగవంతుడి దగ్గరికి తిప్పేస్తాడు గురువు. ఇదే చిత్రం గురువు చేసే గొప్పతనం. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని భక్తి 4 విధాలు. మీ అంత మీకుగా భగవంతుని యందు పూజ చేసి భగవంతుని యందు మనసు నిలబెట్టాలనేటటువంటి సంకల్పము సర్వకాలముల యందు నెరవేరదు. ఎందుకని? అనుబంధం ఏది? ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వద్దన్నా మా అబ్బాయి చుట్టూ నా మనస్సు తిరుగుతుంటుందో అనుబంధం ఉంది కాబట్టి. నా భార్య ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా నా భార్య చుట్టూ మనస్సు తిరుగుతుంటుంది. 5 అయింది, అదే అది ఉంటే ఒక కప్పు కాఫీ ఇచ్చును అని. భగవంతుడు ఉన్నాడు, మీకు భగవంతుడితో ఎలా సంబంధం కలుగుతుంది చెప్పండి? మీకు ఫ్యాన్తో సంబంధం ఉంటుంది, కరెంటుతో సంబంధం మీకేమిటి? పోయినప్పుడే. ఇది యథార్థం. ఎందుకని? మీకు ఫ్యాన్ కంటికి కనపడుతోంది కాబట్టి మీకు అనుబంధం ఉంది. విద్యుత్తుతో అనుబంధం, ఫ్యాన్ పోతే ఫ్యాన్ ఆగిపోయింది అనరు, కరెంటు పోయిందిరా అంటారు. అప్పుడు లేనప్పుడు తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలియబడదు. మీకు సుఖం ఉన్న ఫ్యాన్ తిరుగుతున్నంతసేపు మా ఫ్యాన్ మంచి బాగా తిరుగుతోంది అంటాడు. ఫ్యాన్లో కరెంటు ఫ్యాన్ తిప్పుతోంది అంటాం. ఫ్యాన్ ఆగిపోతే కరెంటు పోయిందంటాడు. కష్టం వస్తే భగవంతుడు గుర్తొస్తాడు, సుఖం ఉన్నప్పుడు భగవానుడు గుర్తురాడు. కానీ కష్టమునందు సుఖమునందు కూడా అక్కడే ఉండాలంటే మీ కంటికి కనపడనటువంటి వస్తువుతో మీకు అనుబంధం ఏర్పరచాలి. మీరు చూడని విద్యుత్ ఆ ఫ్యాన్ని తిప్పుతోందని మీ మనసు నమ్మేటట్టుగా చెప్పగలిగిన వాడోడు కావాలి. వాడి చెప్పినటువంటి దృష్టాంతముల చేత మీ మనస్సు ఇంతకు ముందు మీరు చూడని భగవంతుని యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. ఇలా నిలబడేటట్టు ఆలంబన ఇవ్వగలిగిన వాడు గురువు. ఇది మనస్సుకి బలహీనత. ఏ మనస్సు పసిపిల్లవాడు ఒక్కలాంటివి. ఎందుకో తెలుసా అండి? పిల్లవాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఊరికే ఉండడు. వాడు తల్లి తెలివైంది. తల్లి ఏం చేస్తుందంటే పిల్లాడు ఏడుపు మొదలెడతాడు. ఏడుపు మొదలెట్టగానే ఒక కవ్వం పట్టుకెళ్ళి వాడికి ఇస్తుంది. ప్రమాదకరమైన వస్తువులు ఇవ్వరు. బ్లేడ్లు ప్యాకెట్ తీసుకెళ్లి చంటి పిల్లాడికి ఇవ్వరు, ఆడుకోమని. ఒళ్ళు కోసేసుకుంటాడు వాడు. తల్లి ఒక కవ్వం ఇస్తుంది వాడికి, లేకపోతే ఇంత పూలదండ ఒకటి ఇస్తుంది. ప్రతిదీ నోట్లో పెట్టుకుంటాడు. రుచి చూడడం అన్న దిక్కుమాలిన అలవాటు మనకి పసితనం నుంచి ఉంటుంది. అందుకని తెగిపోనివి ప్రమాదకరం కానివి ముందు అక్కడ పెడతారు. అంతేగాని మొట్టమొదటి షట్చక్ర భేదాన్ని నేర్పేస్తానన్నారు గురువులు. ప్రమాదకరం కాని వాటితో మొదలు పెడతారు. కూర్చోపెట్టి పునఃపునశ్చోత్తమ సంత్వవాది సుస్వాగతాం వాచముదీరయాన పునఃపునశ్చోదయతి వహృష్ట. భగవానుడు అంటే ఎవరనుకున్నావోయ్? ఎంత కరుణామూర్తి అనుకున్నావు? జగజ్జనని అంటే ఎలా ఉంటుందనుకున్నావు? నువ్వు ఒక్క నమస్కారం చేస్తే చాలోయ్ అమ్మవారు ప్రీతి చెందిపోతుంది. అమ్మ అంటే ఎటువంటి అమ్మ అనుకుంటున్నావు? పరమశివుడు అంటే ఎటువంటి వాడు అనుకుంటున్నావు? లక్ష్మీనారాయణులు అంటే ఏమనుకుంటున్నావు అని మంచి మంచి దృష్టాంతములతో చెప్తాడు పురాణాన్ని.
చెప్తే వీడి మనస్సు లగ్నం అవుతుంది. పిల్లాడికి ఓ వస్తువు ఇచ్చిందనుకోండి అమ్మ, వాడు ఆ కాసేపు కవ్వం ఇలా తిప్పుతాడు, గిరిగిరి గిరిగిరి చప్పుడు అవుతుంది. దాని వంక వంగుతాడు, ఆడతాడు, అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, దాన్ని తీసి నోట్లో పెట్టుకుంటాడు, కొరుకుతాడు, ఆఖరికి ఏ తల దగ్గర తగులుతుంది, దాన్ని తీసి అవతల బారేసి మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. అమ్మేం వెర్రిదేవన్నీ ఎత్తేసుకోదు, మళ్ళీ వస్తుంది, వచ్చి కవ్వం తీసేస్తుంది, తీసేసి అక్కడి నుంచి నెయ్యి కాచేసి చల్లారిపోయిన గోకుడు ఉన్న గిన్నోటి వాడి దగ్గర ఎడుతుంది. పెడితే వాడు అందులో గోల్డ్ ఎడతాడు, నోట్లో పెట్టుకుంటాడు, కమ్మగా ఉంటుంది. ఇంకా చాలాసేపు ఆడతాడు, కమ్మగా ఉంది కాబట్టి దాంతో. ఆఖరికి అది విసుగొస్తుంది వాడికి, ఆ గిన్నె అవతల పారేసి మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. ఆఖరిని ఎప్పుడో వాడు పడుకోవలసిన టైం ఒకటి ఉందని అమ్మకి తెలుసు, వాణ్ణి వాడు మర్చిపోవలసిన టైం వచ్చిందని అమ్మకి తెలుస్తుంది. అప్పుడు వాడికి తెలియదు, వాడు హావలిస్తూ ఏడుస్తుంటాడు, పడుకోవాలని కూడా వాడికి తెలియదు. అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే ఉయ్యాల్లో పడుకోబెట్టి చక్కగా ఊపుతుంది జోలపాడి. వాడు తనని తాను మర్చిపోతాడు. అప్పుడు వాడికి గిన్నె అక్కర్లేదు, తపేలా అక్కర్లేదు, కవ్వం అక్కర్లేదు, బొమ్మ అక్కర్లేదు, అమ్మ కూడా అక్కర్లేదు. తనలో తానై తానొక్కడై రమించిపోతూ ఉండిపోతాడు. ఇక్కడ నుంచి అక్కడ వరకు దుఃఖాన్ని అతిక్రమింపచేస్తూ మార్చి మార్చి తన స్వస్థానమునకు చేర్చిన అమ్మలా గురువు మార్చి 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 మీ మనస్సుకి ఒక ఆధారాన్ని అందిస్తాడు. ఓ కృష్ణలీలలు ఎంత బాగుంటాయో అని దశమస్కంధం చెప్తాడు. మీ మనస్సు ఇంటికి వెళ్ళినా, వంట చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఎంత బాగున్నాయండి ఆ కృష్ణలీలలు, ఎంత బాగున్నాయండి అని 10 మాటలు తలుచుకుంటారు. ఇప్పుడు ఏమైంది, మనస్సుకు ఒక ఆలంబనం అందింది. అలా మీ మనస్సు దాని వైపుకు మొగ్గడం మొదలు పెడుతుంది, అటువైపుకి ఆభిముఖ్యం ఇస్తాడు, వదిలేయడు. అంతేకాదో ధ్యానం చెయ్యాలంటాడు. అప్పుడు మీ తెలియదు, మీరు చూసారా ఎప్పుడైనా, ఇదిగో ఇలా ఉంటాడో పరమాత్మ అంటే అని ముందు అంటాడు. అని మొదలెట్టిన తర్వాత అంటాడు, ఇదే పరమాత్మ అనుకుంటున్నావా, ఈ శివస్వరూపమే కాదు, అసలు కంటికి తెలియని బ్రహ్మము బ్రహ్మము అంటాడు. అదేమిటంటే మరి అలా ధ్యానం చేయడం, అప్పుడు ఆ ధ్యానం నేర్పుతాడు. చిట్ట చివరికి ఎక్కడికి తీసుకెళ్లిపోతాడు, లోపలికి తీసుకెళ్లిపోతాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, అసలు బయట వెతికితే దొరికేవాడు కాదు రా, ఇక్కడే ఉంది ఆనందం అంటాడు. నిజంగా ఉయ్యాల్లో నిద్రపోయాక ఆనందం అనుభవించిన పిల్లవాడిలా తనలోకి తాను అంతర్ముఖుడై ఇక్కడే ఆనందాన్ని దర్శనం చేస్తూ బయట కష్ట సుఖాల యందు తామరాకు మీద నీటి బొట్టులా ఉండిపోయే స్థితికి గురువు పెంచేస్తాడు. ఆ పెంచేయడమే ఇరుముడి కట్టేయడం. 41 రోజుల దీక్ష తర్వాత 41 రోజులు వైరాగ్యాన్ని తీసుకెడతాడు. అందుకే 41 రోజులు కేశ సంస్కారం ఉండదు. కేశ సంస్కారం అంటే బలవంతంగా మానేయమని కాదు. పొద్దున్నే గడ్డం చేసుకోవడానికి లేదు కదండి, దీక్షలో ఉన్నాను కదా అని ఇలా తలుచుకు 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 బాధపడిపోమ్మని కాదు. దీక్ష అంటే గడ్డం చేసుకోవాలన్న స్పృహ బాధాకరమైపోతుంది. ఉదయాన్న లేవగానే గురువుగారు గుర్తొస్తారు. 4:30 అయ్యేటప్పటికీ గురువుగారు పాఠం మొదలెట్టేస్తారు. అయ్యప్ప స్వామి వారి వైభవము, ప్రాణాయామము, సంధ్యావందనము, పూజ, శరణగోక్ష, దీక్ష వైభవం మొదలెట్టేస్తారు. తామర పూసలమాల మెళ్ళో ఎందుకేశారో, తామర పూస అంటే ఏమిటో, నారాయణుడి నాభికమలంలోంచి మొదటి తామర పువ్వు ఎలా పుట్టిందో, అందులోంచి బ్రహ్మగారు ఎలా వచ్చారో, తామర పువ్వుకి మొదటి పూస అంటే ఏమిటో, ఆ తామర పూసకున్న అందం ఏమిటో, మెడలో రుద్రాక్షమాలు ఎందుకేస్తారో, రుద్రుడి కంటి నుంచి వచ్చినటువంటి నీటి చుక్క ఎలా రుద్రాక్ష అయిందో, రుద్రాక్ష వేసుకుంటే ఫలితం ఏమిటో, ఆ మాలంటే ఏమిటో, ఇవన్నీ గురువు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసంగం చేస్తాడు. అమ్మో ఇవాళ తామర పూసల గురించి గురువు గారు చెప్తా అన్నారు. పిల్లాడికి అమ్మ, ఒరే నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చేసేటప్పటికి వాళ్ళ ఉల్లిగారులు చేసి పెడతానంటుంది. వాడు స్కూల్కి వెళ్ళిపోయి బెల్ల కొట్టేగానే అమ్మ ఉల్లిగారులు చేసేస్తున్నాడు, పరిగెత్తుకు వచ్చేస్తాడు. స్కూల్కి వెళ్ళేది ఉల్లిగారుల కోసం. అలా ముందు పంపించిన అమ్మ తర్వాత స్కూల్కి వెళ్ళడం ప్రయోజనం, జీవితాంతం ఉల్లిగారులు చేస్తుంది అమ్మ. స్కూల్కి పంపడం నేర్పుతుంది. అలా రేపు పొద్దున్న 4 గంటలకి మీ అందరికీ అసలు మెళ్ళో తామర పూసల మాల ఎందుకు వేసుకుంటారో, తామర పూస అంటే ఏమిటో రేపు తెలియచేస్తానంటారు గురువుగారు. అమ్మో అసలు మనకి తామర పూసల మాల ఎందుకు వేసుకుంటారో తెలియదురా, రేపు తెలుసుకోవాలని వీడు 3:30కి అలారం పెట్టుకుని 3:30కి లేవగానే అమ్మో 4 అయితే గురుగారు మొదలెట్టేస్తారు, గురుగారు మళ్ళీ అప్పుడు ఇంకా షేవ్ చేసుకుందాం, గడ్డం చేసుకుందాం అని ఉంటుందా? అసలు పోతుందా భ్రాంతి? వెళ్ళిపోతే 2 గంటలు అద్భుతమైన ప్రసంగం చేస్తారు. చేసేటప్పటికి మనసు లయమైపోతుంది. ఆ భక్తితో తెలతెలవారుతూ ఉండగా నీటికి తీసుకెడతాడు, ఏటిలో స్నానం చేయిస్తాడు.
ఎందుకు చేస్తావో తెలుసా? ప్రవహిస్తున్న నీటిలో స్నానం, ఇగో చంద్రకిరణాలు పడతాయి, అందులోంచి విద్యుత్ తరంగాలు వస్తాయి, ఇది మనస్సుని ప్రచోదనం చేస్తుంది. మనశ్చంద్రమా మనసోజాత, ఆ మనస్సు లయమవుతుంది, ఆత్మదర్శనం అవుతుంది అని ఆ నీటిని గురించి చెప్తాడు, స్నానం గురించి చెప్తాడు. అడుగడుగున శాస్త్రబోధ చేస్తూ తీసుకొస్తాడు, దేవాలయ దర్శనం చేయిస్తాడు. ఇటువంటి గురువుకి మీరు ఏమిచ్చి రుణం తీర్చుకుంటారు? 41 రోజులు అలా మధించేస్తాడు మనస్సుని. మదించేస్తే భగవంతుడు తప్ప వేరొకటి తెలియనటువంటి స్థితిలో సంతృప్తం అయిపోతుంది మనస్సు. ఏది చూసినా అయ్యప్పే కనపడుతుంటారు, ఇంకా ఎక్కడ చూసినా అయ్యప్పే. అందుకని ఇంకా ఆఫీసులో పక్క కొలీగిని పిలవలసి వచ్చింది అనుకోండి, కోటేశ్వరారు అని పిలవడం, స్వామి అంటాడు. ఆఫీసర్ గారితో మాట్లాడనుకోండి, స్వామి అంటాడు. కూరగాయల వాడు వచ్చాడు అనుకోండి, స్వామి కూరలు ఎంతకిస్తారు అంటాడు. పాలవాడు వస్తే, స్వామి పాలు ఎంతకు పోస్తారు అంటాడు. ఏమైంది? ప్రతిదానిలో తనను నియమించి పోషించి భరించి వహిస్తున్నటువంటి పరబ్రహ్మమును దర్శనం చేస్తాడు. ఈ స్థితికి పెంచిన వాడెవరు? గురువు. గురువు ఈ స్థితికి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి ఇంకా ఇప్పుడు చిన్ముద్ర పట్టిన వాడి దర్శనం వీడు చెయ్యొచ్చు అనుకుంటే ఇరుముడి కడతాడు. ఆ ఇరుముడికి ఇరుముడని పేరు, 2 ముళ్ళని. ఏమిటా ఇరుముడి అంటే అందులో రహస్యం భోజనమిది. ఆ 2 కింద విడిపోయి ఉంటుంది. ఒక దానిలో 3 దోషిళ్ల బియ్యం పోయమంటారు, 3 పిడికిళ్ల బియ్యం. అందులో దేహాన్ని పోషించుకోవడానికి కావలసినటువంటి సాధన సామాగ్రిని అందులో వేస్తారు. 2వ భాగంలో పరమేశ్వరార్చనకి కావలసినటువంటి వస్తువులు పటికి బెల్లం, విభూతి చాలా ప్రధానంగా వేస్తారు. నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. విభూతి అంటే మహదైశ్వర్యము అని పేరు. ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యము విభూతి. ఎందుకంటే ఇది జ్ఞానమునకు పరాకాష్ఠ. ఈ ప్రపంచమంతా చిట్ట చివరికి లయమైపోతుందని తెలుసుకుంటాడు. ఆ తెలుసుకోవడమే ఆ విభూతి. ఆ విభూతిని తీసుకుంటాడు. అందుకే అయ్యప్ప స్వామికి విభూతి అభిషేకం అంటే ఇష్టం. నిజంగా భగవంతుడికి ఆ దాంతో చేస్తే ఆయన ప్రీతి పొందుతాడు అది కాదండి. అందులో ఉన్న రహస్యం వేరు. పాలతో శివుడికి అభిషేకం చేస్తాం. పాలు అంటే సమీకృత ఆహారం. పిల్లవాడు ఇతరాలు తినడు. వాడికి ఆవకాయ అన్నం, లేకపోతే క్యాలీఫ్లవర్ మసాలా పెట్టిన కూర, ఇవన్నీ పిల్లాడికి పెట్టరు కదా. కానీ శరీరం పెరగాలి, పాలు పోస్తారు వాడికి. పాలు తాగితే వాడు భోజనం చేసేసినట్టే. అంతేగాని ఏమిటో మా పిల్లాడికి పాలు పట్టి నేను భోజనం చేస్తూ కూర్చున్నానని తల్లి ఏడుస్తూ కూర్చోదు. సంతోషంగా వాడికి పాలు పట్టేస్తుంది, అంతే వాడి భోజనం అయిపోతుంది. అందుకని పాలు సమీకృత ఆహారం. పాలు శివుడి మీద పోస్తే మనం ఏమడుగుతామంటే, స్వామి నువ్వు క్షీరమును స్వీకరించి నాకు జ్ఞానము నిమ్మని అడుగుతాం. తేనె ఆశాంతం తీపి, ముద్ద తేనె తీపికి ముద్ద, అందుకు మధు అని పేరు. అది తాగిన కొద్దీ మత్తెక్కుతుంది తేనె. సుందరకాండలో చెప్తారు, గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రళపంతి కేచిత్. ఎంత తాగితే అంత మత్తు. అందుకని విషయముల యొక్క సుఖము ఎన్ని అనుభవించినా ఇంకా తీసుకురా అనుభవిస్తానంటుంది. ఆ విషయములు మత్తెక్కించేస్తాయి. విషయములలో విషం ఉంటుంది. ఏమిటా విషం? కాలం వెళ్ళిపోతూ ఉంటుంది, భగవదార్చన మర్చిపోతాడు. అందుకని ఈ విషయముల పట్ల లంపటాన్ని విరచి భగవంతుని పట్ల అనురక్తి నిమ్మని అడగడానికి తేనెతో అభిషేకం చేస్తారు, పెరుగుతో అభిషేకం చేస్తారు. పెరుగు తోడుకుంటుంది. ఈ తోడుకున్న పెరుగు గడ్డ కడుతుంది. అదే రకరకాలుగా ఉండేటటువంటి అభిమానం. నా అంత వాణ్ణి నేను ఫలానా కులంలో పుట్టాను, నేను ఫలానా పుస్తకం చదువుకున్నాను, నేను ఫలానా సాంప్రదాయం వాణ్ణి, నేను ఫలానా రకమైనటువంటి ఉపన్యాసాలు చేయగలను. ఈ వెర్రి వెర్రి అభిమానాలన్నీ ఉండడమే పెరుగు తోడుకోవడం. స్వామి నాకు ఇటువంటి అభిమానాలు వద్దు, ఇవన్నీ నీ విభూతిగా నాకు కటాక్షించావు తప్ప నావా అన్న భక్తి అలవరుచుకోవడం పెరుగుతో అభిషేకం చేయడం. నీతితో అభిషేకం చేస్తారు. నెయ్యి అంటే ఇలా గడ్డ కట్టిపోయి ఉంటుంది, నోట్లో వేసుకుంటే అపారమైనటువంటి రుచి. కానీ దాంతో నేతి పిసర్లు ఎంత ఎక్కువ తింటే అంత దాహం. అది దేహాత్మాభిమానం. ఇది నేను ఇది నేను ఇది నేను అని పెంచుకున్న కొద్దీ అది పెరిగిపోయి లోకమునకు కంటకుడిగా తయారైపోతాడు. అందుకని దేహాత్మాభిమానం పోవాలని కోరుకోవడం నీతితో అభిషేకం. పంచదార అహంకారం. అహంకారాన్ని విరిచేయడం. పంచదార తీపి, పైకి గరుకు. వాడు చాలా పండితుడే కానీ అహంకారం, రావణాసురుడిలో ఉంటాడు. ఆ అహంకారం విరిచేయమని అడగడం పంచదారతో అభిషేకం. పంచామృత అభిషేకం చేస్తారు. విభూతితో అభిషేకం భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అపేక్షించడం. అందుకని ఇరుముడిలో విభూతి వేస్తారు. విభూతి వేసి గురువు మాత్రమే శిరస్సున పెడతాడు ఆ ఇరుముడిని. అంటే
స్వామి దర్శనమయ్యేంత వరకు ఈ ఉపాధిని పోషించుకుంటాడు. ఈ ఉపాధి లేకపోతే దర్శనం జరగడం కష్టం. దీన్ని ఋతుమంతముగా మార్చాడని గుర్తు గురువు. దీన్ని ఋతుమంతం అంటారు. అప్పటి వరకు దీంట్లో ఎందుకున్నాడు? సుఖాలను అనుభవించడానికి. ఇప్పుడు ఎందుకున్నాడు? భగవద్ దర్శనానికి. దీనికి ఏం తింటాడు? రుచుల కోసం తినడం. అప్పటి వరకు ఏం తిన్నాడు? రుచి కోసం తిన్నాడు. కొంచెం ఉప్పు తక్కువైతే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి మంత్రాలన్నీ మర్చిపోతాడు. కుక్క పిల్ల, పిల్లి పిల్ల అన్ని పెళ్ళానికి పేర్లెట్టి తిడతాడు. ఇప్పుడేమైంది? ఇరుముడి కట్టుకుంటే ఆ పక్కన ఎక్కడో కూర్చుని జాగ్రత్తగా వండుకుని ఇంత కబలాన్ని అక్కడ పెట్టుకుంటే రుచితో నిమిత్తం లేకుండా తింటాడు. ఎందుకు? అక్కడ దర్శనం అయ్యే వరకు ఇది నిలబెట్టడానికి. అది గురువుగారు ఆజ్ఞ. అక్కడికి వెళ్ళి నువ్వు అభిషేకం చెయ్యాలి విభూతితో, అందుకని దీన్ని ఉంచుకోమన్నారు. అందుకని ఇది ఉండడానికి తింటాడు. ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. అంటే వశం చేసుకుంటున్నాడు ఒక్కొక్క గుణాన్ని. దేహాన్ని నిలబెట్టుకుంటాడు. వెళ్లే ముందు గురువుగారు ఒక గొప్ప ప్రక్రియ చేస్తాడు. కొబ్బరికాయను ఒక దాన్ని తెచ్చి శిఖ తీసి 3 కన్నులలో ఒక కన్ను పొడిచి నీరు తీసేసి ఎండబెట్టి నీతిని పోసి లక్క పెట్టి సీలు వేసి ఇరుముడిలో పెట్టి ఇది తీసుకెళ్లి కొబ్బరికాయలోనున్న నీతితో అయ్యప్ప స్వామిని అభిషేకించి కొబ్బరికాయను హోమగుండంలో బారాయి. అలాగే గురువుగారు అని ఆ కొబ్బరికాయ పట్టుకుని ఎడతాడు. ఈ ఇరుముడి కట్టుకునే వాళ్ళందరూ శరణఘోష చెప్తుంటారు. అయ్యప్ప స్వామి ఏ శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం అని గురువు గారు ఇవి పోస్తుంటారు. ఏమిటి ఇదంతా? ఎందుకు ఈ రిచువల్ అంటే దాంట్లో గొప్ప రహస్యం ఉంది. కొబ్బరికాయ ఎంత మిగిలినటువంటి కాయలు ఏవైనా గింజలు వేస్తే లేస్తాయి. ఒక్క కొబ్బరికాయ మాత్రం గింజ వేస్తే లేవదు, కాయ వేస్తే లేస్తుంది. మీరు బొండం బొండం పట్టుకెళ్ళి పాతాలి, పాతే మళ్ళీ కొబ్బరి చెట్టు వస్తుంది. అంతేగాని కొబ్బరి ముక్కోటి మా ఇంట్లో నాటానండి అంటే ఏం రాదది. కొబ్బరి బొండం పాతేనే వస్తుంది. కొబ్బరి బొండం పూర్ణఫలం. మీరు ఎప్పుడైనా పూర్ణకుంభం పెట్టారనుకోండి, కొబ్బరి బొండం పెట్టాలి. పూర్ణాహుతి చేశారనుకోండి, కొబ్బరికాయ పనికిరాదు. కొబ్బరికాయ లోపల ఉన్న నీరు తనంత తాను హరించుకుపోయి కొబ్బరి పెంకు నుంచి తనంత తాను విడిపోయి లోపలికి నీరు ఎలా వెళ్ళిందో తెలియదు, ఆ నీరు ఎలా ఆవిరైపోయిందో మీకు తెలియదు. పెంకుతో కొబ్బరి విడిపోతుంది. విడిపోయి లోపలే ఇలా ఉండిపోతుంది. కొబ్బరికాయని తీసి ఇలా అంటే గుడుగుడు గుడుగుడు ఆడుతూ ఉంటుంది. కానీ లేదా ఉంది కొబ్బరికాయలో. ఆ కొబ్బరికాయని పగలగొట్టారనుకో పెంకు అయిపోతుంది. కొబ్బరి ఒక్కటి కొబ్బరి వస్తుంది. దాన్ని వండుకు తినడానికి వీల్లేదు. కురిడి అయిపోయింది అనుకోండి, దాన్ని పూర్ణాహుతిలో వేసేయమంటారు. తీసుకెళ్లి పూర్ణాహుతిలో వేసేస్తారు. వేసేస్తే పూర్ణాహుతి అంటే అక్కడతో ఫలితం పూర్తయిపోతుంది. ఆ అగ్నిహోత్రాన్ని చూసి నమస్కారం చేస్తారు. పూర్ణాహుతికి ప్రదక్షిణం చేసేస్తే క్రతువంతటికి చేసేసినట్టే నమస్కారం చేసేస్తారు. ఏమిటి కొబ్బరికాయకి విచిత్రం? కొబ్బరికాయకి పైన పీచు అంటే పైన ఉండేటటువంటి పీచు, లోపల పెంకు, ఆ లోపల కొబ్బరి, నారికేళ పాకం అని పేరు. ఇన్ని పగలకొట్టి కొబ్బరిని పళ్ళతో పీకు తింటే రుచి, లేకపోతే కొబ్బరి రుచి తెలియదు. అలా స్థూల సూక్ష్మ కారణ శరీరములకు అసలు కారణమైనటువంటి బ్రహ్మం ఇక్కడ ఉంటుంది. ఇది తెలుసుకోవాలంటే ఈ మూడింటిని తీయాలి. ఇది తీయడం మనకి చేత కాదు. సత్వ రజస్ తమస్ అనేటటువంటి 3 గుణముల చేత ఆవురింపబడి జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 అవస్థల్లో తిరుగుతుంటాడు ఎప్పుడు. వీడిని జ్ఞానం కలిగించడానికి గురువేం చేస్తాడంటే ఆ సత్వము రజస్సు తమస్సు అనే 3 గుణాల్లో సత్వం అనే గుణాన్ని ఓపెన్ చేస్తాడు. రజస్సు తమస్సుని మూత పెడతాడు. అంటే ఏమి కాదండి, రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే తేలికగా చెప్పాలంటే సత్వరజస్ తమస్సులంటే 3 దొంగలు అడవిలో ఉన్నారట. ఎవడో పాపం డబ్బున్నవాడు అడవిలో వెళ్ళిపోతున్నాడు. దొంగలు పట్టుకున్నారు. ఒక దొంగ అన్నాడు, వీడి దగ్గర నగదంతా తీసేసుకోండిరా అన్నాడు. రెండో వాడు అన్నాడు, ఒరే తీరా తీసుకున్న తర్వాత వీడు ఊళ్ళోకి పరిగెత్తుకెళ్ళి ఇప్పుడే నన్ను దోచుకున్నారు పట్టుకోండి అని పోలీసులు తీసుకొస్తాడేమో, వీడు పరిగెత్తకుండా కాళ్ళు చేతులు కట్టేయండి అన్నాడు. మూడో వాడు అన్నాడు, అసలు వీడిని కాళ్ళు చేతులు కడితే మాత్రం మళ్ళీ ఏ తెంపుకు పారిపోవడం ఏటో ఒక్క పోటు పొడిచి చంప అసలు పారిస్తే గొడవ వదిలిపోతుంది అన్నాడు. అంటే ఆఖరికి మొదటి వాడు ఒప్పించాడు, దోచేసుకున్నారు. రెండో వాడి మాట ప్రకారం కాళ్ళు చేతులు కట్టారు, అక్కడ పారేసి వెళ్ళిపోతున్నారు 3. ఆ ధనం పట్టుకుని చాలా దూరం వెళ్ళారు, పడుకున్నారు. మొదటి వాడికి అయ్యో పాపం వాడు డబ్బు తీసుకున్నాం, కాళ్ళు చేతులు కట్టేశాం, కొంప తీసి ఏ పాము ఏ పులో వస్తే వాడు పరిగెత్తలేడు కదా, ఎందుకు వచ్చిందని వెనక్కి వచ్చాడు. వచ్చి కాళ్ళు చేతులకి కట్లిప్పేసి, ఏమనుకోకండి మీ డబ్బు తీసేసుకున్నాం, మిమ్మల్ని కట్టు కట్టేశాం, నేను మీ డబ్బు ఇవ్వలేను కానీ మీ ఊరి దగ్గర దింపేస్తాను, ఒక్కరు వెళ్ళడానికి భయం కదా అని ఆ ఊరి పొలి మేర దాకా వెళ్ళి మీరు ఊళ్ళోకి వెళ్ళిపోండి అన్నాడు. అంటాడు కానీ వీడు ఊళ్ళోకి వెళ్ళాడు ఈ దొంగ, ఎందుకంటే రచ్చకబట్లు పట్టుకుంటారని భయం వీడికి, వెనక్కి వచ్చేస్తాడు. ఇందులో చంపేద్దామన్నది తమోగుణం, కాళ్ళు చేతులు కట్టి దోచుకుందామన్నది రజోగుణం.
ఫోన్లే ఎలాగో దోచుకున్నామని వెనక్కి తీసుకెళ్లి విడిచిపెట్టేసింది సత్వగుణం. సత్వగుణం ఎంతవరకు పనికొస్తుందంటే మంచితనంగా పనికొస్తుంది, భగవద్ దర్శనం చేయించలేదు. కానీ సత్వగుణంతో జ్ఞానం వైపుకి తీసుకెళ్ళగలిగిన వాడు గురువు. అందుకని దాంట్లోకి నీతిని నింపుతాడు, నీటిని తీసేస్తాడు. నీరున్నంతసేపు కొబ్బరి పెంకు నుంచి విడివడదా, నీరు ఆవిరైపోవాలి. ఆ నీరు తీసేయడం అంటే అజ్ఞానాన్ని తీసేస్తాడు. తీసేసి తెల్లటి కొబ్బరి ఉంటుంది లోపల, ఇప్పుడు శుద్ధ సత్వంగా తయారు చేస్తాడు 41 రోజుల్లో మనస్సుని. ఈ మనస్సు భగవదర్పణకి మాత్రమే ఉపయోగపడే రీతిని పొందుతుంది. ఇప్పుడు దీన్ని నేతితో పూరిస్తాడు. నేతితో పూరించడమే, ఇంకోటి పోయకూడదన్నారు. ఎందుకు పోయకూడదు అంటే భగవంతుని యొక్క గుణ విభూతులు ఏ కథలుగా శాస్త్రములలో చెప్పబడ్డాయో అటువంటివి చెప్పబడినటువంటి వాటికే పాలు అని పేరు. ఆ పాలని వైరాగ్యం అనేటటువంటి అగ్నిహోత్రం తగలగానే పైకి పొంగుతుంది. పొంగగానే ఆచార్యుడనేటటువంటి వాడు తజ్జలాన్ అనేటటువంటి నీళ్లు తెచ్చి చిలుకుతాడు. భగవంతుని రూపగుణ విభూతులను అత్యంత అందముగా వర్ణన చేస్తాడు. చేస్తే ఆ తాత్కాలికముగా వచ్చిన వైరాగ్యం లోపలికి దిగి పాలు ఉడికి కమ్మగా తయారై పైన తెట్టు కడతాయి. అయితే అక్కడతో సరిపోతుందా? సరిపోదు. గురువు తన స్వానుభవం అనేటటువంటి కొంత పెరుగుని తెచ్చి ఇందులో కలుపుతాడు. పెరుగు కలపకపోతే మళ్ళీ పెరుగుతో తోడుకోదు. పెరుగేసి కదిపారనుకోండి తోడుకోదు. తోడు పెట్టేసిన గిరిని అస్తమానం వెళ్ళి పెరుగు అవుతుందో లేదో అని ఇలా అంటే తోడుకోదు, అలా వదిలేయాలి దాన్ని. గురువు యొక్క అనుభవాన్ని కొంత శిష్యుడికి అందించి అస్తమానం గురువుగారి దగ్గరికి కూర్చోబెట్టుకుని అస్తమానం గురువుగారి పట్టుకు తినేయకూడదు. ఏమండి మాకు అనుమానాలు ఉన్నాయి అని ఓహో వచ్చి గురువుగారి మీద పడిపోతూ ఉండకూడదు. గురువుగారు చెప్పింది విని లోపల మననం చేసుకోవాలి. అంతేగాని అస్తమానం దొరికాడు కదా అని 24 గంటలు వాడిని పట్టుకుని వేధించేస్తే ఎప్పుడు రాకుండా వరి పారిపోతాడు వాడు. అందుకని వాడి ఇచ్చిన అనుభవంతో లోపల మననం చేసి నిధిధ్యాసం చెయ్యాలి. అది కదలిక లేనటువంటి స్థితిలో శిష్యుడు కూర్చుంటాడు. కూర్చుంటే పెరుగవుతుంది, తోడుకుంటాడు. ఇప్పుడు అందులోకి మనస్సు అనే కవ్వాన్ని దింపుతాడు, భక్తి అనే తాడు కడతాడు, చిలుకుతాడు. చిలికితే అందులోంచి వెన్నొస్తుంది. అంటే భగవంతుడి నుంచి విడివడి ఉండలేని స్థితి ఏర్పడుతుంది. మజ్జిగలో తేలుతుంది, అగ్నిహోత్రానికి కరుగుతుంది. అంటే సంసారంలో ఉండవలసి వస్తే తేలిపోతాడు, భగవంతుడి నుంచి విడివడి ఉండవలసి వస్తే కరిగిపోతాడు. అటువంటి స్థితి వచ్చిన తరువాత గురువు చెప్పేటటువంటి శాస్త్రబోధ చేత, ఆ ఉపనిషత్ జ్ఞానం చేత తాను కూడా గురువు యొక్క స్థితిని పొందుతాడంటే పూర్ణమైన జ్ఞానంగా నీతిగా తయారవుతాడు. ఈ నెయ్యి భగవదర్పణకి పనికొస్తుంది. మీరు భోజనపు విస్తట్లో అన్నీ వేసినా నివేదన చేయరు. కొద్దిగా నెయ్యి అభికరించండి, నైవేద్యం పెట్టుకుంటా ఉంటారు. నెయ్యి వేసిన తరువాత మాత్రమే నైవేద్యంలా పాలలోంచి నెయ్యి వచ్చిన నెయ్యి పాలవదు, పాలు నెయ్యి అవుతుంది కానీ నెయ్యి పాలవదు. ఒకసారి భగవద్జ్ఞానం వచ్చిన తర్వాత ఇక లౌకికంలోకి వెళ్ళాడు. లౌకికంలో ఉన్నవాడు గురువు యొక్క మాట చేత ఎప్పటికోప్పటికి భగవద్జ్ఞానానికి వస్తాడు. ఈ నేతిని ఈ శుద్ధ సత్వంలోకి పూరిస్తాడు, పూరించి మూస్తాడు. మూసి ఈ నేతిని, ఈ జ్ఞానం ఎందుకు పనికి రావాలి? కేవలం భగవద్ దర్శనానికి పనికి రావాలి. అయ్యప్పకే అభిషేకం చేయమంటాడు. త్రిగుణములతో కూడినటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తులతో కూడుకున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ సంఘాతమైన శరీరం మాత్రం ఏదో ఒకనాడు అగ్నిలో పడిపోతుంది తెలుసుకో. ఇది ఉండదు, కానీ ఇది ఉన్నంత కాలం భగవదారాధనకి ఉపయోగపడాలని తెలుసుకో అని చెప్తాడు. ఇది ఉండదని తెలుసుకున్నాను, ఉన్నన్నాళ్ళు నీ సేవకు ఉపయోగపడాలని కోరుకుంటున్నానని చెప్పడమే దీన్ని పట్టుకెళ్లి హోమంలో పారేస్తాడు. నేతిని అయ్యప్పకి అభిషేకం చేస్తాడు. అభిషేకము చేయబడిన నీతిని ప్రసాదంగా తెచ్చుకుంటాడు. భగవంతుని యొక్క శేషత్వ జ్ఞానాన్ని తనతో తెచ్చుకుని తను జ్ఞానిగా నిలబడిపోతాడు. మళ్ళీ ఆ గురువే ఇరుముడి దింపి, నాయనా ఇప్పుడు నీకు మెడలో మాల అక్కరలేకపోయినా నువ్విహ తామరాకు మీద నీటి బొట్టివి, సంసారములో ఉండి ఉండని వాడివి అంటాడు. ఇంతకు ముందున్న రాక్షస ప్రవృత్తి పోయి ఇప్పుడు తాను మనిషిగా బ్రతకడం నేర్చుకుంటాడు. ఇది గురువు చేత నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు ఇచ్చానని చెప్పడానికి ఆయన చిన్ముద్ర పడతారు. ఇప్పటి వరకు ఈ మూడింటి పక్కకి ఇది ఎడుతుంది, ఇది దీంతోనూ కలుస్తుంది. ఇది విచిత్రం. ఈ వేలు ఈ మూడింటి పక్కకి వెడుతుంది, ఈ వేలు దీని దగ్గరికి వస్తుంది. చిత్రం ఏమిటంటే మీరు దీన్ని ఈ మూడింటితో కలిపి ఇలా చూపించినంత కాలం లోకాన్ని చూపిస్తుంది, అనుభవించమని మిమ్మల్ని చూపిస్తుంది. దీన్ని తీసుకొచ్చి దీంతో ఇది ఎప్పుడూ వీళ్ళతో కలవదు, వేరుగా ఉంటుంది. కానీ ఇది లేకపోతే ఇవి ఉండి ప్రయోజనం లేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ ముద్రని.
బొటనవేలు తీసేశారనుకోండి, అందుకే శాస్త్రంలో బొటనవేలు తీసేస్తారు. ఈయనకి ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడికి ఏ వేలు తీసేశారు? బొటనవేలు తీసేశారు. సరి అయిన ప్రయోగం చెయ్యట్లేదు కాబట్టి. ఆయనే అనవసరంగా తెలియదు. ఇప్పుడు భారతం ఎందుకు కానీ మహాప్రభు ఆ బొటనవేలు తీసేశారు. బొటనవేలు చాలా ముఖ్యమైనటువంటిది. బొటనవేలుకి బ్రహ్మమని పేరు, ఈశ్వర అని పేరు దీనికి. ఇది లేదనుకోండి ఇవి ఉండి అనవసరం, గ్రిప్ ఉండదు, పట్టు ఉండదు. ఇది ఉందనుకోండి ఇవన్నీ కలిపి పట్టుకుంటాయి. ఇది లేదనుకోండి ఉండి పట్టుకో. అందుకని కానీ అలా అని వీటి పక్కకి వెళ్ళి నించోదు, ఇది వేరుగా నించుంటుంది. నించుని వీటికి పట్టిస్తుంది. బ్రహ్మము గుణములకు దేహమునకు ఆలంబనగా ఇక్కడే ఉంటుంది బ్రహ్మం. ఆ బ్రహ్మము వలన ఇవన్నీ భాషిస్తాయి. కానీ బ్రహ్మమునకు వీటితో సంబంధం లేదు, తను వేరుగా ఉంటుంది. తను వేరుగా ఉన్న బ్రహ్మము తానే అని అంతర్ముఖుడవడం, తను వంగడం. ఇప్పటి వరకు జీవుణ్ణి నేను కష్టం నేను సుఖం లోకంలో అనుభవిస్తున్నాను అనుకున్న నాళ్ళు ఇలా చూపిస్తాడు. అందుకని పూజలో ఇది నిషిద్ధం. ఎప్పుడు ఇలా అంటుంది. నీ సంగతి చూస్తానన్నాడు అనుకోండి ఇలా అంటాడు, అంతేగాని నీ సంగతి చూస్తానని ఇలా అండి అవడును, ఇలా అంటాడు. లోకం పట్ల కక్ష, లోకము పట్ల ప్రీతి, ఈ రెండు దీనితో వెల్లడవుతాయి. ద్వంద్వం చూపించినంత కాలం ఇది. ఇప్పటి వరకు రెండని చూపించి భ్రాంతిలో పెట్టింది రెండు కాదు, ఉన్నది ఒకటే. అంటే ఇది వంగాలి. ఇది వంగాలంటే 41 రోజులు గురువు మాటలు వినాలి. వింటే ఇది వంగుతుంది. వంగి దీంతో కలుస్తుంది. పూర్ణాత్ పూర్ణమిదం అని ఇది పూర్ణమైపోతుంది. ఇప్పటి వరకు జీవుడు అన్నవాడు బ్రహ్మమైపోతాడు. ఈ మూడు అలా నిలబడిపోతాయి. సత్వమునకు రజస్సుకు తమస్సుకు, జాగ్రత్తకు స్వప్నమునకు సుషుప్తికి తాను సాక్షిగా నిలబడిపోతాడు. అప్పుడు రమణులు మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఇది చూస్తోంది అంటాడు, ఇది పడుకుంది అంటాడు, ఇది గాఢ నిద్ర పోయింది అంటాడు. తానెవరు? దీని మెలకువకు, దీని స్వప్నమునకు, దీని సుషుప్తికి తాను సాక్షి. దీని తలనొప్పికి, దీని కాళ్ళ నొప్పికి, దీని విసుక్కి, దీని కీర్తికి, దీని తిండికి తాను సాక్షి. దీనికి తనకి సంబంధం లేదు. ఇది వెళ్ళిపోతుంది, తాను వెళ్ళడు. తను ఎప్పుడు ఉండిపోతాడు. తను వెళ్ళడం లేదు. ఎప్పుడు తను పూర్ణుడు. తను వెళ్ళడానికి చోట్లేదు. తను స్థాణువు. ఎప్పుడు తాను అంతటా నిండి నిబిడీకృతమైన వాడు. అందుకని ఇది పూర్ణమైపోయి ఉంటుంది. ఇవి మూడు మారిపోతుంటాయి. ఒకనాడు సత్వం ఉంటుంది, ఒకనాడు రజస్సు ఉంటుంది, ఒకనాడు తమస్సు వస్తుంది, ఓనాడు కోపం వస్తుంది. ఏమిటో నీకు ఇంత కోపం వచ్చింది ఇవాళ అనే కోపాన్ని కూడా తమాషాగా చూస్తుంటాడు పక్క నుంచి. ఇది నిద్రపోయింది, ఓహో ఇది నిద్రపోయింది అంటాడు. ఇది చూస్తోంది తమాషా, ఇది లోకాన్ని చూస్తోంది అంటాడు. తనకన్నా దీన్ని వేరు చేసి తాను ఇప్పటి వరకు ఏం చేశాడు? లోకాన్ని చూశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తనని తాను చూసుకుంటున్నాడు. లోనున్న నేను బ్రహ్మముగా నిలబడతాడు. ఇప్పుడు జీవుడు బ్రహ్మము కాడు, తానే బ్రహ్మముగా నిలబడి శరీరాన్ని, లోకాన్ని, త్రిగుణాల్ని, అవస్థల్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. చూసి చిట్ట చివర ఇది పడిపోతూ ఉండడాన్ని కూడా సాక్షిగా చూస్తాడు. చూసి ఇది పడిపోయింది అంటాడు, ఇది పడుకున్నట్టే, ఇది నిద్రపోయినట్టే, ఇది గాఢ సుషుప్తిలోకి వెళ్ళినట్టే, దీనికి ఆకలేసినట్టే, ఇది పడిపోతోందంటాడు. ఇది పడిపోతున్నప్పుడు కూడా తను సాక్షియే, దీంతో తనకి బెంగలేదు. అందుకని దీనితో తాను తాదాత్మ్యత పొందకపోవడమే ఈ చిన్ముద్ర. ఈ చిన్ముద్ర జ్ఞానం. ఈ జ్ఞానానికి కోరిక లేదు. మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా, మా ఆవిడికి ప్రమోషన్ వస్తుందా, నాకు ట్రాన్స్ఫర్ అవుతుందా, దీనికి చిన్ముద్రకి సంబంధం లేదు. అందుకని చిన్ముద్రని కోరుకున్నవాడు అభయముద్రలు కోరుకున్న వాళ్ళలాగా ఈ కోరికలతో వెళ్ళాడు. జ్ఞానాన్ని కోరుకున్నవాడు గురువు దగ్గరికి వెళ్ళి 41 రోజులు మండల దీక్ష చేసి అయ్యప్ప దర్శనానికి వెడతాడు. వెడితే ఆయన చిన్ముద్ర పట్టి ఇలా అంటాడు. అసలు ఈ భక్తి నీకు ఏర్పడకపోతే ఈ జ్ఞానం రాదు. అందుకని ఇప్పుడు జ్ఞానం వచ్చిందని భక్తిని వదిలేస్తే ఇది నిలబడదు. అందుకని ఈ భక్తిని, జ్ఞానాన్ని నిలబెట్టుకోమంటారు. అందుకని తాను జ్ఞాని అయినా బ్రహ్మమునంతటా అయ్యప్పని చూస్తాడు. చూసి ఏది కనపడినా దీక్ష అయిపోగానే అమ్మయ్య అయిపోయింది దీక్షని, పూర్వం తాను ఎలా ప్రవర్తించాడో దానికి 10 రెట్లు మళ్ళీ ప్రవర్తించమని కాదు. గురువు యొక్క శాస్త్రవచనం లోపల తిరుగుతూనే ఉండాలి. తిరుగుతూనే ఉంటే పదునెట్టాంబడి ఎక్కుతాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతాడు. అదే అష్టరాగాలంటారు. 8 రాగాలని కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు, ఈర్ష్యాద్వేషములు, పంచభూతములు, పృథివీ, ఆపస్తేజో, వాయురు, ఆకాశములు, సత్వ, రజస్తమో గుణములు. ఆ తర్వాత విద్య, అవిద్య. ఈ 18 ఎక్కుతాడు. ఎక్కడం అంటే ఏమిటి? ఇందాక చెప్పానే, వశం చేసుకుంటాడు ఒక్కొక్క తత్వాన్ని. వశం చేసుకుని తాను అధికారాన్ని పొందుతాడు.
పొందితే ఈ 18ని దాటితే ఉంటుంది అయ్యప్ప స్వామి ఉంటారు. నెయ్యి అభిషేకం అయిపోతుంది, తాను ప్రసాదం తీసుకుంటాడు. అంటే ఏమైంది? తానే అయ్యప్పగా మిగిలిపోతాడు. అందుకని దీక్ష తీసుకున్న వాళ్ళని మళ్ళీ వేరు పేరుతో పిలవరు. అయ్యప్ప 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 అని పిలుస్తారు. ఏమిటి ఆయన పేరు లేదా? కోటేశ్వరరావు అని పేరుంది కదా, ఏమిటి సడన్ గా ఆయన తీసుకుంటే అయ్యప్ప అని పిలవడం ఏమిటి? అంటే వారి కంటికి వేరొకరు అయ్యప్ప తప్ప ఇంకొకరిలా కనపడరు. అయ్యప్ప కనపడితే మిగిలిన వారికి కూడా వారు దీక్షలో ఉన్నారు కాబట్టి వారి తేజస్సు చేత వెలిగిన దీపము ఆరిన దీపాన్ని వెలిగించినట్టు దీక్ష లేని వారికి కూడా బ్రహ్మమే కనపడుతుంటుంది. ఇదిగో ఇంత స్థితికి తీసుకెళ్లగలిగినటువంటి గొప్ప దీక్ష అయ్యప్ప స్వామి వారి దీక్ష. అటువంటి మహానుభావుడు జ్ఞానస్వరూపమై కూర్చున్నటువంటి మూర్తి ఇవ్వలేనిది ఉండదు. తాను ఆత్మయై, పరబ్రహ్మమై, ఈశ్వరుడై, నిరాకారుడై, నిరంజనుడై, సాకారుడై, సదాశివుడై, సద్గురువై అక్కడ భాసిస్తున్నటువంటి మూర్తి మీ స్థాయినే మార్చిన వాడు. మీ సామాన్యమైన కోర్కెలు తీర్చడం ఆయనకి కష్టమా? అందుకని అసలు వరదముద్ర, అభయముద్ర పటరు అయ్యప్ప. అంత భక్తి కలిగిన వాడిని సర్వకాలముల యందు ఆయనే కాపాడుకుంటారు. ఎందుకని? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ భక్తుడిని విన్నంటే అయ్యప్ప స్వామి వారే కాపాడుకుంటారు. అందుకని అటువంటి స్థితికి తీసుకెళ్లగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష. అటువంటి స్వామి దర్శనం జన్మ జన్మాంతర సుకృతం. నిజంగా